నమస్తే తెలుగు వారి విశ్వవేదిక టీవీ9 యూఎస్ఏ వారధి కార్యక్రమానికి స్వాగతం. నేను పద్మావతి. తప్పులు ఒకరివి శాపాలు మరొకరిక బడ్జెట్ సెషన్లో తేలిన లెక్కలేంటి? హీట్ డిబేట్తో ప్రజలకు సమాధానం దొరికినట్లేనా? బీఆర్ఎస్ ఈ అంశాలపై మాట్లాడడానికి బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి తాడూరి శ్రీనివాస్ వారధి ప్రోగ్రాంలో జాయిన్ అయ్యారు. ఇక వారితో మాట్లాడాలనుకునే కాల్ చేయాల్సిన నెంబర్స్ 914023490015 914023490016. వాట్సాప్ వీడియో కాల్ చేసిన నెంబర్ 8006036036. నమస్కారం అండి శ్రీనివాస్. నమస్తే అండి. ఏమిటి అంటే గత ప్రభుత్వాల తప్పిదాలు లేకపోతే ఏమైనా అనుకోవచ్చు, అసలు ఈ బడ్జెట్ సెషన్లో తేలింది ఏంటంట? అసలు నిజంగా బడ్జెట్ మీద ఇందా చర్చ లేకపోతే ఇంకా ఈ నీళ్ల మీద మంటలు ఇంకా రేగుతున్నట్టుగా కనిపిస్తున్నాయి? యాక్చువల్గా ఇక్కడ రెండు, ఒకటి రాజకీయ నాయకులు టెక్నికల్ ఎక్స్పర్ట్స్ లాగా నదీ జలాల మీద మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అక్కడికి వెళ్ళి విజిట్ చేసి వాళ్ళ ఒపీనియన్స్ తీసుకుంటే బాగుంటుంది. నేను మీడియాలో చూస్తూ ఉన్నాను, అసెంబ్లీలో చూస్తూ ఉన్నాను. రాజకీయ నాయకుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఒకరిని దోషిగా నిలబెట్టాలని ఒకరు, సరే ఇప్పుడు మేమున్నప్పుడు అక్కడ సమాధానం డెఫినెట్గా గతంలో ఒక మంచి ఉద్దేశంతో మేము ఒక గొప్ప ప్రాజెక్ట్ని చేసామని అంటున్నాం. సరే ఇప్పుడు ఏమైంది? వారు రెండు, ఒకటి మేము ఒకవేళ నిజంగా అక్కడ తప్పులు ఏమైనా ఉంటే టెక్నికల్ ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకొని అది విజిలెన్స్తో చేస్తారా, ఇంకోటి చేస్తారా, దేంతోనైనా చేయండి, మేము ఎంక్వైరీని స్వాగతిస్తున్నామని చెప్పాం. చెప్పిన తర్వాత కూడా దాన్ని రాద్ధాంతం చేస్తూ అంటే ప్రజల ముందు వారికి ఉన్నటువంటి ఒక ప్రభుత్వంలో ఉన్నామని ఒక అవకాశాన్ని తీసుకొని విజువల్స్ వేసి సినిమా ఎఫెక్టివ్ లాగా చూయించి ప్రజల ముందు కంప్లీట్ మమ్మల్ని ఏదో దోషిగా నిలబెట్టి వాళ్ళు ఏదో ఘనకార్యం. ఇప్పుడు చెయ్యాల్సింది ఏంటి? జనరల్గా ఒకవైపు ఎంక్వైరీ చేయాలి, ఏమైనా తప్పులు ఉంటే అక్కడ ఇంజనీర్లా, కాంట్రాక్టర్లా, లేకపోతే ఆనాటి పరిపాలకుల మీద ఉంటే ఏదైనా చర్యలు తీసుకోమనండి. అదొక వైపు జరుగుతూనే ఉండాలి, స్టాట్యుటరీ ఏదైతే ఉంటుందో. రెండో వైపు ఏం జరగాలి? మొత్తం ఏదన్నా మనము ఒక కొలాప్స్ అయినప్పుడు మొన్న ఫారెన్ ఇంజనీర్స్ని పిలిచినాం, ఫారెన్ టెక్నాలజీని వాడుకున్నాం. ఏది మన అండర్ పాస్ ఏదో కూలిపోయినప్పుడు దేశంలో ఒక దగ్గర. సో అదే రకంగా ఇక్కడ కూడా బుద్ధుడు మునిగిపోయినప్పుడు కూడా మనం విదేశాల నుంచి తెచ్చుకొని ఒక టెక్నికల్ ఎక్విప్మెంట్స్ తెచ్చి ఇంజనీర్లను తెచ్చి ఫారెన్ ఇంజనీర్స్ని ఆ బుద్ధుని బయటికి తీసి పెట్టినాం. జరుగుతాయి, ఒక సివిల్ కన్స్ట్రక్షన్ అన్నప్పుడు ఏవో కొన్ని జరుగుతూ ఉంటాయి. వాటిని ఎట్లా రెక్టిఫై చేద్దాం, ఎంత తొందరగా మళ్ళీ రైతులకు నీళ్ళు అందిద్దాం, ఆ ఉద్దేశమే ఎక్కడ ప్రభుత్వం దగ్గర కనిపించట్లేదే. మీరు రెండు సరిసమానం జరగాలి కదా. అంటే కంప్లీట్గా నా భయం వేస్తుంది ఒక్కోసారి. ఏంటంటే మొత్తం దాన్ని కొలాబ్ చేసి ఎండబెట్టేసి ప్రాజెక్ట్ ఏమైందని చెప్పి అసలు ఏం చేస్తారో అర్థం కానటువంటి పరిస్థితి కూడా కొంత భయాందోళనలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ ఎంతకైనా తెగింపు చేస్తుంది. ఇది అల్టిమేట్గా నేను ఒకటే రెండు విధానాలుగా జరగాలి. ఒకటి, తప్పులు ఏమైనా ఉంటే ఎర్రింగ్ అఫీషియల్స్ ఉంటే వారి మీద చర్యలు తీసుకోండి, కాంట్రాక్టర్ తప్పిదం ఉంటే చెయ్యండి, ఇంకేది ఉన్నా సరే ఏ ఏజెన్సీ ఉన్నా సరే మీరు కఠినమైన చర్యలు తీసుకోండి. అది పబ్లిక్ మనీతో ఇదైంది. రెండోది మేమేమంటున్నాం, ఇమీడియట్గా మీరు రేపు ఏం చేయబోతా ఉన్నారు? దాన్ని అట్లనే ఎడారిలాగా పెడతారా? మమ్మల్ని ఇంకా ఎంతకాలం దోషిగా చూయించుకుంటూ కాలం వెళ్ళబూస్తూ బ్రతుకుతారు మీరు? అంటే ఇది ఒకటి తేలాలి ఫస్ట్. రేపు దాన్ని ఏం చేయబోతున్నారు అనేది చెప్పట్లేదు కదా. రైట్. అంటే కమిటీలు వేసి విచారణ చేపడతామని అంటోంది ఈ ప్రభుత్వం. నిజంగా అంటే కమిటీలు వేస్తే విచారణ అన్నది ఇట్స్ లాంగ్ ప్రాసెస్ అండ్ కైండ్ ఆఫ్ ఏమంటారు ఇన్వెస్టిగేషన్. మరి దానికి రెడీగా ఉందా మరి బీఆర్ఎస్ గత ప్రభుత్వం? నేను ఏమంటున్నా అంటే ఒక నాన్ పొలిటికల్గా ఒక పొలిటీషియన్ కానీ నాన్ పొలిటికల్గా చెప్తా ఉన్నాను, ఇవన్నీ బ్లాక్మెయిలింగ్ చర్యలు అండి. బ్లాక్మెయిలింగ్ చర్యలు. వారికి ఉన్న అవకాశాన్ని ప్రజల ముందు ఒక మహానాయకుడు బాగా ప్రజలలో వేలునుకపోయినారు కాబట్టి ఈ గతంలో వెనకట రాజులు మనం ఔరంగజేబుని చూసినాం, మన టెంపుల్ గులగొట్టి వాళ్ళ టెంపుల్ కట్టడం, మళ్ళీ ఈ మధ్య వాళ్ళ గులగొట్టి మనం కట్టడం, అది ఏంటి మన సద్దాం హుస్సేన్ కాగానే ఆయన విగ్రహం తీసేయడం. అంటే ఆనవాళ్ళే లేకుండా చేస్తాను అని చెప్పి మాట్లాడుతూ ఉన్నది ప్రభుత్వం. అంటే కేసీఆర్ గారు చేసినటువంటి నిర్మాణాలన్నీ కూడా ప్రజలకు దాన్ని మార్చేసి అసలు ఏమి జరగనట్టుగా చూపిద్దామని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి అట్లా చేస్తే ఇవాళ కేసీఆర్ గారు కట్టిన సెక్రటరియట్లో ఎందుకు కూర్చుంటున్నారు? ఆ రాజులు కట్టినటువంటి అసెంబ్లీలో మీరు ఎందుకు కూర్చుంటున్నారు? ఇవాళ ఒక రాజకీయపరమైన నాయకుడు మేము తెలంగాణ తల్లిని పెడదామనుకున్నటువంటి ప్లేస్లో ఇవాళ రాజీవ్ గాంధీ గారిని, ఒక పొలిటీషియనే కదా అల్టిమేట్గా, మీరు ఇవాళ పెడతా ఉన్నారు రాజీవ్ గాంధీ గారిని. రేపు ఇంకో పార్టీ వస్తుంది, వారి పార్టీ నాయకుడు అంటారు. కానీ అల్టిమేట్గా ఒక దేశానికి ఉపయోగపడి ఒక ప్రాంత విముక్తి కోసం పోరాటం చేసినప్పుడు మనం ఐడల్ని పెట్టుకున్నాం. ఆ ఐడల్ గురించి పెట్టినటువంటి స్థలంలో రాజీవ్ గాంధీని పెట్టడం అంటే మొత్తం రేపు పథకాల పేర్లు దళిత బంధు తీసేసి ఏదో పేరు పెట్టినారు. సో ఈ రకంగా సరే పేర్లు ఏవైతాయని ప్రజలకు ఏం చేస్తున్నారో చెప్పండి, మీరు ఏ రకంగా చేస్తారో చెప్పండి. ఏ స్కీమ్ లాంచ్ అయిందండి? ఇవాళ 6 గ్యారెంటీలు పెట్టి మీరు ప్రభుత్వంలోకి వచ్చినారు, ఒక్క వారంటీ కూడా కంప్లీట్ చేయట్లేదు మీరు. ఇవాళ అనేక రకమైనటువంటి ప్రభుత్వం హామీలు ఇచ్చి ప్రజలని ఆ హామీలకు కొంత
అంటే లబ్ధి చేకూరి మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వాటిని ఎట్లా అమలు పరుస్తాము, బడ్జెట్ని ఎట్లా పెంచుకుందాము, రెవెన్యూ రిసిప్ట్స్ ఎట్లా పెంచుదాము, రేపు ఎట్లా మీరు తెచ్చుకుంటారు, ఇవన్నీ కూడా అసలు ఏం చర్చ జరగట్లేదు అక్కడ. బీఆర్ఎస్ పార్టీని ఎట్లా దోషిగా నిలబెట్టాలి, ఇది ఒక్క కార్యక్రమం తప్ప మేము పరిపాలనకు వచ్చినాం, ప్రజలని ఎట్లా స్వాంతనపరచాలి, వారికి ఏమి ఇబ్బందులు ఉన్నాయి, ఏమేమి మనం హామీలు ఇచ్చినాం, వాటిని ఎట్లా నెరవేర్చామనే చర్చ జరగలేదు. మీరు ఇంకోటి చెప్తాను, అసలు ఈ సెషన్ దేని గురించి పెట్టినారండి? ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. అసలు ఓట్ ఆన్ అకౌంట్ పెట్టడమే తప్పు. ఎందుకంటే పూర్తి స్థాయి ఫుల్ టైం గవర్నమెంట్ని మనం తెచ్చుకున్నాం. అంటే ఏమంటారు, కేంద్రం ఓట్ ఆన్ అకౌంట్ పెట్టింది కదా, కేంద్రం నుండి మనకు ఎంత వస్తుందో దాని ఇన్పుట్ ఈ బడ్జెట్లోకి తీసుకొని పెట్టాలి కదా అని వీళ్ళు చెప్తా ఉన్నారు. నేను ఏమంటున్నాను, కేంద్రం ఎంత వచ్చేది వస్తుంది, కానీ ఇక్కడ సరే పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టకపోయినా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టినప్పుడు అన్ని చర్చింపబడాలి కదా బడ్జెట్ మీద. మరి బడ్జెట్ని పక్కకు పెట్టి తీర్మానాలు తేవడం, సరే ఇప్పుడు మొన్న ఆగమేఘాల మీద బీసీ తీర్మానం తెచ్చారు. అసలు తీర్మానం ఏంటి? చట్టబద్ధత కావాలని కోరుతా ఉన్నాం. మీరు సింగిల్ ఒక పేజ్ రెజల్యూషన్ తెచ్చేసి బీసీలకు ఏమో చేస్తున్నామని చెప్తా ఉన్నారు. నేను గతంలోనే చెప్పాను, కమిటీల పేరుతో కమిషన్ల పేరుతో బీసీల విషయంలో కాలయాపన చేసి కాటికి చేర్చినారని చెప్పినాను. కమిషన్లు కమిటీలన్నీ కూడా కాలయాపనతో కమిటీలు కాంగ్రెస్ పార్టీ హయాంలో, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు ఎన్ని కమిటీలు అండి, కాలేకర్ కమిటీ కానీ ఇంకో కమిటీ కానీ ఇంకో. కాలర్ ఉన్నారు సార్, కాలర్ని తీసుకుందాం. మహేష్ ఫ్రమ్ కాలిఫోర్నియా. మహేష్ గారు నమస్తే సార్. 2 క్వశ్చన్స్ ఉన్నాయండి. ముఖ్యంగా ఈ ప్రభుత్వము మారక ముందు కూడా ఇక్కడ డబుల్ బెడ్రూమ్ హౌసెస్ మీరు కట్టించినవి, ఫర్ ఎగ్జాంపుల్ కామారెడ్డి కమాన్ దగ్గర లెఫ్ట్ సైడ్ ఉన్నాయండి. అవి నిరుపయోగంగా చాలా రోజుల నుంచి అక్కడ పడున్నాయి. హుస్నాబాద్ దగ్గర కూడా డబుల్ బెడ్రూమ్ హోమ్స్ మీరే కట్టారు మీరు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు, కానీ అది ఎవరికి కూడా మీరు అలాట్ చేయలేదు. కాబట్టి అది మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి మీరు మళ్ళీ ఒకసారి వాళ్ళని గుర్తు చేస్తారా, వాళ్ళని అడుగుతారా, ఒకసారి చెప్పండి సార్. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ముఖ్యంగా పాలిటిక్స్ కంప్లీట్ గా కక్షపూరితమైనటువంటి రాజకీయాలు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి కాబట్టి, ముఖ్యంగా మీరు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కోదండరామ్ గారిని రాత్రి 1 o'clock 2 o'clock తలుపు బల కొట్టి పట్టుకెళ్లారు ఒకసారి. రేవంత్ రెడ్డికి కూడా అలాంటి ట్రీట్మెంటే మీరు చేశారు. కాబట్టి వాళ్ళు మర్చిపోరు కదా సార్. మళ్ళీ మీకు అది ఎలా అంటే వాట్ గోస్ ఆల్వేస్ కమ్స్ బ్యాక్ అన్నట్టు మీరు ఇచ్చినటువంటి ట్రీట్మెంట్ మళ్ళీ మీకు కూడా ఈ రాజకీయ వాతావరణంలో కక్షపూరితంగా వీళ్ళు గవర్నమెంట్కి వచ్చారు కాబట్టి మీకు కూడా చుక్కలు చూపిస్తారేమో ముందు ముందు. దానికి కూడా రెడీ ఉండాలి. అదేనండి, దానికి కూడా రెడీ ఉంటారా? రెడీ ఉండాల్సి ఉంటది కదా. డెఫినెట్ గా ఇంకా పాలిటిక్స్ లో ఉన్నప్పుడు ప్రజల తీర్పు మేరకు మేము అడిగేటటువంటి పాత్ర పోషించమని ప్రజలు ఇచ్చినారు. అదిగా గట్టిగా అడగమని చెప్పి మమ్మల్ని గట్టి ప్రతిపక్షంగా 39 సీట్లతో మమ్మల్ని గెలిపించారు. తప్పకుండా ప్రభుత్వాన్ని ప్రతి ప్రజా సమస్యల మీద మేము పోరాడుతాం, ప్రజా సమస్యల మీద నిలదీస్తాం. వారు ఇచ్చిన హామీలను కూడా ప్రజలకు అందజేసేటటువంటి కార్యక్రమంలో మేము తప్పకుండా అడుగుతాం. మీరు అన్నటువంటిది గవర్నమెంట్ కక్షపూరితంగా వ్యవహరిస్తుందా, మేము గతంలో మేము చేసింది వారు తప్పు అన్నారు కదా, మరి వారు ఒప్పేంటో చేయాలి, కానీ మా తప్పుల్నే మళ్ళీ డబుల్ తప్పుగా చేస్తారా, ఇంకా ఎక్సెసివ్ మెథడ్లో పోతారా అనేది మీరే సంశయం వెలిపిస్తూ ఉన్నారు. కక్షపూరిత ప్రభుత్వంగా ఉంటుందా, ప్రజల సంక్షేమం అభివృద్ధి ప్రభుత్వంగా ఉంటుందా, అది వాళ్ళ చేతిలో ఉంటుంది. దానికి మనం ఏం చేయలేము. We will face whatever it may. శ్రీనివాస్ గారు, ప్రభుత్వమే శ్వేతపత్రం విడుదల చేసింది. అంటే ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం తప్పుల తడక అని హరీష్ రావు గారు అంటున్నారు. అంటే ప్రభుత్వమే తప్పుల తడక శ్వేతపత్రం ప్రవేశపెడతారంటారా? చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నిజంగా కూడా ఏదో ఈ కలియుగంలో ఈ అసెంబ్లీలో చూసినట్టుగా ఉంది. శ్వేతపత్రం అంటే దాంట్లో ప్రతిదీ అబద్ధం, ప్రభుత్వాన్ని ఎట్లా దోషిగా నిలబెట్టాలి అనేది వారి మెయిన్ మక్సద్. సో ఇది తప్ప వేరే కనిపించట్లేదు. ప్రజల యొక్క ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టినారు, వ్యవసాయ రంగానికి ఎంత పెట్టినారు, విద్యకి ఎంత పెట్టినారు, వైద్యానికి ఎంత పెట్టినారు, ఏవి చర్చలు లేవు కదా. సో ఆగమేఘాలు మళ్ళీ మధ్యలో బీసీలని ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఓట్లని బుట్టలు వేసుకోవాలి, మళ్ళీ అదొక కార్యక్రమం. సో అవన్నీ తప్పులే అంటారు డెఫినెట్గా. రైట్. సునీల్ ఉన్నారు కాలిఫోర్నియా నుంచి. సునీల్ గారు నమస్తే అండి. నమస్తే శ్రీనివాస్ గారు. సునీల్ గారు గట్టిగా చెప్పండి, లౌడ్లీ. అదే సో నాది 2 క్వశ్చన్స్ అండి. ఒకటి ఏంటంటే ఫస్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్. సో అయితే ఓకే అంటే ఇప్పుడు కుంగింది ఓకే, అంటే మరి దానికి పరిష్కారం ఏంటండి? అంటే ఇప్పుడు తెలంగాణ ఇప్పుడు ఓన్లీ కృష్ణా జలాల మీద ఆధారపడలేదు.
ఎలాగైనా గోదావరి జలాలు కావాలి. ద ఓన్లీ సొల్యూషన్ టు దట్ ఈజ్ కాళేశ్వరము. మరి ఏంటి అంటే వీళ్ళు బ్లేమ్ చేస్తున్నారు కానీ మరి అసలు కాంట్రాక్టర్స్ ఎవరు ఇలా చేసింది అనేది ఎవరు ఎందుకు బయట పెట్టట్లేదు? అంటే వై ఆర్ దే ప్రొటెక్టింగ్ కాంట్రాక్టర్స్? అంటే మీరు చెప్పట్లేదు కాంట్రాక్టర్స్ వీళ్ళు ఎవరని, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్పట్లేదు. యు ఆర్ జస్ట్ బ్లేమింగ్ వన్ అనదర్. సో అసలు ఈ కాంట్రాక్టర్స్ ఎవరు, వాళ్ళని ఎందుకు తీసుకురావట్లేదు బయటికి? అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే అండి, మొన్న చెప్పారు అంటే అసెంబ్లీ ముందు రాజీవ్ గాంధీ స్టాచ్యూ పెడతామని. అసలు రాజీవ్ గాంధీకి తెలంగాణకి సంబంధం ఏంటండి? అంటే దాని మీద మీరు ఎందుకు పోరాటం చేయట్లేదు? అడుగుతున్నాం కదా ప్రతి వేదిక మీద. నిన్న కవిత గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి అడిగినారు. ఇప్పుడు నాకు వచ్చిన అవకాశం TV9 ద్వారా అడుగుతూ ఉన్నాం ప్రభుత్వానికి ఒక మాధ్యమంగా. సో అనేక విషయాలలో మేము అడుగుతూ ఉన్నాం. ప్రభుత్వానికి ఈల్డ్ అయ్యేటటువంటి గుణం ఉండాలి కదా, వినేటటువంటి చెవులు చాటెడ్ ప్రభుత్వానికి లేవు. ఇప్పుడంతా నోరున్న ప్రభుత్వంగా కనబడతా ఉంది అసెంబ్లీలో వారి నాయకులందరినీ కూడా వారు వ్యవహరిస్తున్నటువంటి తీరులో. సో కాబట్టి ఎవరైనా వారు ఈల్డ్ అవుతే మనం చెప్పగలుగుతాం, కానీ వాళ్ళు అసలు మమ్మల్ని బుల్డోజ్ చేసి అసెంబ్లీలో ఏదో దోషిగా నిలబెట్టాలి, కక్షలు తీసుకోవాలి, గతంలో జరిగినటువంటి తప్పుల్ని ఉన్నట్టుగా ప్రజల ముందు పెట్టి మమ్మల్ని ఏదో శిక్షించాలి అనే భావనతో వారు పోతా ఉన్నారు తప్ప ప్రజల కోణంలో ప్రభుత్వం లేదు. రైట్. అంటే ఏమన్నా ఉంటే యాక్షన్ తీసుకోండి అని మీ పార్టీ నేతలు అంటున్నారు. కానీ ఆర్ యు దట్ కాన్ఫిడెంట్ నిజంగా యాక్షన్ తీసుకుంటే విల్ యు బి ఏబుల్ టు ఆన్సర్? ఎప్పుడు కూడా ప్రభుత్వం లెజిస్లేచర్ గురించి తెలవాలి. విధానపరమైన నిర్ణయం, ప్రాజెక్టు కట్టాలి, దాని బడ్జెట్ ఏంది, ఎంత ఇవ్వాలి, అదంతా కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. కానీ ఎగ్జిక్యూషన్ అంతా కూడా బ్యూరోక్రసీ, అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్స్ చేస్తారు. ప్రభుత్వ అధికారులు సూపర్విజన్ చేస్తారు. కాంట్రాక్ట్ ఏదైతే కంపెనీ తీసుకుంటుందో ఆ కంపెనీకి కూడా టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. ప్రతి సివిల్ ఇంజనీరింగ్ కాంట్రాక్టర్ దగ్గర కూడా టెక్నికల్ ఎక్స్పర్ట్స్ని పెట్టుకుంటారు. మిగతాది మేసిన్ వర్క్స్ అవి ఇవి అన్నీ కూడా లేబర్ చేస్తూ ఉంటారు, మిషనరీ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ విధానంలో ఎక్కడ తప్పు జరిగింది అనేది హూ హ్యాస్ టు ఫైండ్ అవుట్? గవర్నమెంటే కదా, వారి చేతిలోనే ఉంది కదా. ఇంకా లొల్లెందుకు? సడీ సప్పులు లేకుండా సటుకున్న ఎవరు ఆడ తప్పులు చేసిరో వాళ్ళని పట్టుకోవాలి. కానీ మేము అంటూ ఉంటాం చూడండి, కేసు కనుక కోర్టులో ఉన్నప్పుడు సపోర్ట్ చేయొద్దు, ఎక్కువ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు ఎటువంటి ఇది చేయొద్దని. సో ఈ రకంగా చేస్తే వారికి ఏం లాభిస్తుందో అర్థమవుతలేదు. నిజంగా వారికి చిత్తశుద్ధి ఉండి దీంట్లో తప్పు జరిగితే తప్పును పట్టుకోవాలనుకుంటే సైలెంట్గా చేసిన తర్వాత మాట్లాడతారు. చెయ్యబోతున్నామని ఒకరు అంటారు, జైలుకు పంపిస్తున్నామని ఒకరు అంటారు, జైల్లో రూమ్ కట్టినామని ఒకరు అంటారు. అసలు వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? అసలు పాలిటిక్స్ అంటేనే ఈ రోజుల్లో అసలు ఇంటెలెక్చువల్స్కి ఆ అసెంబ్లీ చూస్తున్నప్పుడు అనిపిస్తుంది వీళ్ళు ఇంజనీర్లు చదివిరా, వీళ్ళంతా కాంట్రాక్టర్లే కదా. ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి ఎవరైతే మంత్రులు ఉన్నారో, ఇప్పుడు మొన్న అక్కడికి విజిట్ పోయినారండి. ఎవరు పోయినారు? ఆ స్థానిక ఎమ్మెల్యే పోయినారంటే అర్థం ఉంది. లేదు కన్సర్న్ మినిస్టర్ పోయినారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటే అర్థం ఉంది. కానీ మళ్ళీ అటు ఇటు కాంట్రాక్టర్సే కదా కూర్చున్నది మంత్రులు. వాళ్ళు ఎందుకు పోయినారు? అంటే ఉదాహరణకి ఖమ్మం నుండి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారైనా, లేకపోతే నల్గొండ నుండి పోయినా, ఇంకోరి నుండి పోయినా, మళ్ళా కాంట్రాక్టర్లలో అంటే పెద్ద పెద్ద కాంట్రాక్ట్స్ తీసుకునేటటువంటి వాళ్ళే పోయినారు. ఆల్రెడీ వారి మీద అలిగేషన్ ఉంది, గవర్నమెంట్ రాగానే రైతు బంధు వేయాల్సిన డబ్బులు కాంట్రాక్టర్లకు చెల్లించిరు అనేది ఒక అపవాదు కూడా ఈ ప్రభుత్వం మీద ఉంది. సో అందుకనే మమ్మల్ని ఏంటంటే వారు చేసిన ఈ 60 రోజులలోనే 60 తప్పులు చేశారు. నాకు ఆ అవకాశం వస్తే నేను చెప్తాను కూడా. అటువంటి తప్పుల్ని వెతికి తీయకుండా వీళ్ళు హుషారుగా ఇటువంటి వ్యవహారం చేస్తూ ఉన్నారు అసెంబ్లీలో. రైట్. ఒక యాంగిల్లో ఈ యుద్ధం నడుస్తుంది ఆన్ ద ఫేస్, బట్ ఎవరు ఆలోచించట్లేదు. అంటే అది వెనక్కి పడిపోయింది ఆ పాయింట్. ఇప్పుడు కేసీఆర్ గారు ఈజ్ అ వెల్ నోన్ అండ్ వెల్ లెర్న్డ్ పర్సన్. ఆయన హయాంలో అంటే ఈ మిస్టేక్ ఎక్కడ? అంటే ఇంజనీర్స్ వలన? అంటే ఇప్పుడు కేసీఆర్ గారు ఆడ మేసిన్ పని చేయలేదు కదా, కేసీఆర్ గారు డ్రాయింగ్ గీయలేదు కదా, ఆ వెర్నాకులర్ క్యాల్కులస్ అది ఏంటి ఏమంటారు ఆ ఎక్స్పెరిమెంట్స్ని, ఆ డ్రాయింగ్స్ ఏమన్నా సార్ గీసారా? సో విధానపరమైన నిర్ణయం తీసుకుంటారు డెఫినెట్గా. ఎంత ఏరియాకి రావాలి నాకు నీళ్లు, ఏ ప్రాంతాలకు రావాలి, ఏ రకంగా ఉండాలి, పక్క రాష్ట్రాలతో డిస్ప్యూట్స్ని వాటిని అడ్రస్ చేయడం. ఇప్పుడు మనం మహారాష్ట్రతో ఎట్లా మనకు ఇబ్బందులు ఉండనో వాటిని డైరెక్ట్ కేంద్రం యొక్క పెత్తనం లేకుండా ముఖ్యమంత్రి ఇద్దరు కూర్చొని తీర్చేసుకున్నారు. సో ఈ రకంగా అనేక వాటి మీద డెఫినెట్గా పరిపాలకుల యొక్క నిర్ణయాలు ఉంటాయి, విధానపరమైన నిర్ణయాలు ఉంటాయి. కానీ కన్స్ట్రక్షన్లో మిస్టేక్స్, అక్కడ క్రాక్ వచ్చిందంటే ఏంటి? ఆ ఎగ్జిక్యూషన్లో మిస్టేక్. అది ఎవరి వల్ల అయింది? ఈ ఇంజనీర్స్ సరిగా చూడలేదా, ప్రభుత్వ అధికారులు చూడలేదా, లేదా కాంట్రాక్టర్ కూడా చూసుకోవాలి కదా. లేదు నిజంగా కాంట్రాక్టర్ తప్పుంటే పెట్టుకోండి, బ్లాక్ లిస్ట్లో పెడతారా, ఏ లిస్ట్లో నిజంగా వ్యయం కూడా పెంచారు అన్న ఇది కూడా అది అవినీతి. విజిలెన్స్ తీస్తారా, సిబిఐకి ఇస్తారా? ఇయ్య డెఫినెట్గా. ఇప్పుడు
సిటిజన్ ఆఫ్ ఇండియా లేకపోతే మనం ఈ తెలంగాణ పౌరులుగా మనం అందరం కూడా కోరుకునేది ఏదైనా ప్రజాధనం దుర్వినియోగం అయితే డెఫినెట్గా ఎవరు తీసుకున్నా అండి అటువంటి నిర్ణయాలు తీసుకోమంటున్నాం కదా, మేము వెల్కమ్ చేస్తున్నాం కదా. ఇంకా క్వశ్చన్ ఎక్కడిది? మనం తీయండి, బయట పెట్టి దమ్ముంటే బయట పెట్టి తప్పు ఎవరు చేసారో వాటి మీద ఎర్రింగ్ అఫీషియల్స్ మీద కూడా చర్య తీసుకోవాలండి. ఎక్కడ కూడా నేను చూస్తూ ఉన్నాను కదా, నేను ఐ టు సపోర్ట్. ఎక్కడ కూడా అఫీషియల్స్ తప్పు చేస్తే, ఒక రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ అయి చనిపోతే ఆ రోడ్డు అసలు నిర్మాణం జరిగినప్పుడు ఎవరు తప్పు చేసినా వాళ్ళ మీద చర్యలు ఉండేలా ఇక్కడ చట్టాలు లేవు, టీత్లెస్ లాస్ ఉన్నాయి అన్నీ. సో మేము కూడా అడ్వకేట్గా చాలా బాధపడుతూ ఉంటాం. అల్టిమేట్గా చర్యలు ఉంటే కనుక కొంత భయం భక్తితో ఈ సమాజం నిలబడి ఉంటుంది. వీఆర్ వెల్కమింగ్ ఇట్. కానీ ప్రభుత్వం ఓన్లీ కక్షపూరిత చర్యలే కాకుండా రేపు చేయాల్సిన పనులు కూడా ముందేసుకొని చేసుకుంటూ ఇది కూడా ఒక చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటారు. అక్కడ తప్పు జరిగితే ఊరుకుంటా, అది ప్రాసెస్ మొదలైంది కదా, అది తేలుతుంది కదా. తేలేలోపు ఇప్పుడు అసెంబ్లీలో మీరు చెప్పండి, సీనియర్ జర్నలిస్ట్గా అసెంబ్లీలో ఇద్దరు మాట్లాడుకుంటా ఉన్నారు, కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ ఉన్నారు. అసలు వీళ్ళు ఇంజనీర్లేనా? రాజకీయ నాయకుల సంఘర్షణతో ప్రజలకు మేలేం జరుగుతుంది అక్కడ? దట్స్ వాట్. అంటే రాజకీయ నాయకులు చాలా కాన్ఫిడెంట్ గా ఒకరి మీద ఒకరు అస్త్రాలు, బట్ వాట్ కామన్ మ్యాన్ అండర్స్టాండ్స్ అసలు అర్థమైతలేదు. పాపం చాలా ఇబ్బందికరంగామైనటువంటి ఇటువంటి సన్నివేశాలు. సో అన్ఫార్చునేట్ మీడియా కూడా ఏంటంటే కెమెరాలు అటు సైడే తిరుగుతూ ఉంటాయి. రాజకీయ నాయకులు ఇప్పుడు సినిమా యాక్టర్స్ కంటే సెలబ్రిటీస్ అయిపోయారు. వాళ్ళే ఇష్టం ఉన్నట్టు లాంగ్వేజెస్ కానీ అంటే మీడియా అట్రాక్షన్ పదాలు కానీ ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. సో డెఫినెట్గా నేను ఒక్కటే కోరుతా ఉన్నాను, టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకోండి. అక్కడ ఈ రాజకీయ నాయకులు పోయి బస్సులు కట్టుకొని మీరు హెలికాప్టర్లు కట్టుకొని తిరిగినా అక్కడ చేసేదేం లేదు. మీరు పోతారు, ఆడ తింటారు, మీడియా ముందు మాట్లాడతారు, వస్తారు, అంతకుమించి ఏం చేయలేరు. కాబట్టి నేను అంటున్నది ఏంటంటే తెలంగాణ ట్యాక్స్ కట్టిన పౌరుడిగా ఈ ట్యాక్సులు చెల్లించిన పౌరుల పక్షాన నేను ఒకటే అడుగుతా ఉన్నాను, అక్కడ తప్పు ఎక్కడ జరిగిందో దమ్ముంటే తొందరగా వేగంగా మీరు బయట పెట్టండి. దోషులు ఎవరున్నా శిక్షించండి. ఇప్పుడు మీరు శిక్షించే స్థానంలో ఉన్నారు, అది బయట పెట్టండి. ఏ సంస్థతో చేయిస్తారో చేయించుకోండి. కానీ మేము ప్రతిపక్షంగా మేము అడుగుతుంది ఏంటంటే రైతులు అక్కడ ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ఈ ప్రాజెక్టు దగ్గర ఒకవేళ ఇబ్బంది ఉంటే మిగతా వాటి దగ్గర నీళ్లు తోడి పెడతారా, లేదా ఇంకా వేరే ప్రాజెక్టు నుంచి తీసుకొని నీళ్ళు ఇస్తారా? ఏ రకమైన చర్యలు తీసుకుంటారు? రైతులకు విశ్వాసం ఎట్లా కల్పిస్తారు? వారికి బోనస్లు పెంచుతారా? ఒకవేళ నీరు అందియలేకపోతే వారికి ఏమైనా కంపెన్సేషన్ ఇస్తారా? ఇది కదా నా అసెంబ్లీ చర్చించాల్సింది. సో అది ఎప్పుడో వెళ్ళిపోయింది. అసలు అటువంటి చర్చలే రావట్లేదు. అసలు ప్రజల పక్షాన ప్రజలకి ఏం చెయ్యాలి అనేది లేదు. ఇంకా ఇప్పుడు చేతులు చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టుగా మీరు రేపు నష్టం, ఇప్పుడు పంట రైతులందరూ ఇబ్బంది పడ్డాక రేపు ఏం చేయగలుగుతారు మీరు? సో రెండు మెకానిజమ్స్ జరగాలి ఇక్కడ. ఒకటి ఇన్వెస్టిగేషన్ జరగాలి, అక్కడ చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ప్రభుత్వం నిన్ను ఎన్నుకున్నది కాబట్టి ఈ రైతులను ఎట్లా ఆదుకుంటారో కూడా మీరు చర్యలు తీసుకోవాలనేది నా యొక్క ఒపీనియన్. రైట్. రవీందర్ రెడ్డి గారు ఉన్నారు సౌదీ నుంచి. రవీంద్ర గారు నమస్కారం అండి. యా మాట్లాడండి సార్. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. శ్రీనివాస్ గారు, ఇప్పుడు మొన్నటిదాకా ఎంత 9.5 ఏళ్ళలో 10 ఏళ్ళలో బీఆర్ఎస్ మీది చూసాము, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది చూస్తున్నాము, వాళ్ళు మాట్లాడేది మీరు మాట్లాడేది చూస్తున్నాము. మాకు అనిపించేది ఏంటంటే ఇప్పుడు దాదాపు 10 ఏళ్ళు జబర్దస్త్ చూసాము, కామెడీ షో. ఇప్పుడు ఇంకా మళ్ళీ ఎక్స్ట్రా జబర్దస్త్ చూడబోతున్నాము అనిపిస్తుంది. అంతే, దీంట్లో పెద్దగా చెప్పుకోవడానికి మీరు వాళ్ళ మీద వాళ్ళు మీరు మీద అరుచుకోవడం తప్ప తెలంగాణకు ఒరిగేది జరిగేది ఏం కనపడటం లేదు సార్. ఇంతకు మించి మీకు చెప్పడానికి ఏం లేదు. థ్యాంక్ యూ. దట్ ఈస్ హిస్ ఒపీనియన్. అసెంబ్లీ నిజంగా అంటే ఇట్స్ పబ్లిక్ మనీతో నడిచేది కాబట్టి అంటే ఈ కాలయాపన చూస్తుంటే గ్రావిటీ అంతా ఎటుపోతుందంటే మీ హయాంలో అట్లా చేసిండ్రు, ఇప్పుడు మేము మిమ్మల్ని ఎత్తి చూపుతాం అన్న దగ్గర గ్రావిటీ పోతుంది. అంటే సమస్యల మీద ఎవరు మాట్లాడే ఆ ఛాన్స్ వస్తలేదు. సో హౌ ఇట్లా ఉంటే ఎట్లా? ఇప్పుడు అందుకే అది మారాలి అంటే మనం ప్రజలుగా మారాలి, అన్ని వ్యవస్థలు కూడా మారాలి, బ్యూరోక్రాట్స్లో మార్పు రావాలి, అవినీతి వెళ్ళిపోవాలి, తర్వాత పరిపాలకులకి నిరంతరం ప్రజలకి ఏ రకంగా మనం సేవ చేద్దామనే తత్పరత ఉండాలి. మీడియా కూడా ఇప్పుడు వ్యంగ్యానికి బూతులకి వీటికి అట్రాక్షన్గా ఉంటా ఉంది. అసలు మాలాంటి వాళ్ళ వైపు మీడియానే చూడదు. అరే నేను కట్టెలంతేంది, పూలంతేంది, నేను ఏం చేస్తేంది, నేను రాజకీయంగా ప్రజలకు ఏం చేస్తున్నది కావాలి. సో కాబట్టి నేనేమంటున్నంటే ఈరోజు ఒకటే, రాజకీయాలు నిజంగా కూడా చాలా అంటే మాలాంటి వాళ్ళకైతే నిజంగా అంటే ఇప్పుడు నేను ఎక్కువ చెప్తే ఏదైనా ఫ్రస్ట్రేషన్ వచ్చి, నాకేం ఫ్రస్ట్రేషన్ లేదు.
రాజకీయాలలో ఏమీ రాణించకపోయినా నాకేం ప్రతిపక్ష, కానీ ఈ రకంగా రాజకీయాలు ఉండాలని కోరుకునే వాళ్ళల్లో నేను ఒకడిని. సో నేను అసెంబ్లీ ఓపెన్ చేయగానే అక్కడ రాజకీయ యుద్ధం జరుగుతుంది తప్ప ప్రజల పక్షాన పోరాటం చేస్తామనుకున్న వాళ్ళకేమో అక్కడ మైకులు దొరకవు. సరే మైకులు దొరికిన వాళ్ళు మాట్లాడతారు అంటేనేమో వాళ్ళు టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కారు. అసలు దేని గురించి ఈ అసెంబ్లీ టైము, ఇంత ప్రజాధనము, ఒక్కొక్క రోజుకి ఎంత ఖర్చు వస్తుంది, కొంత ప్రజా ఉపయోగం కావాలి కదా. నేను ఒకవేళ రాజకీయంగా మాట్లాడతాను, సరే మమ్మల్ని దోషిగా చూపించడానికి మీరు ఈ వారం రోజులు అసెంబ్లీ నడిపించారనుకోండి, దానివల్ల ప్రజలకేం ఉపయోగం? సో కాబట్టి ప్రజోపకరమైనటువంటి చర్చలు జరగాలి అసెంబ్లీలో అనేది మన యొక్క కోరిక. మీరు అనుకుంటా ఉన్నారు ఇప్పుడు కాళేశ్వరం కట్టినా ఇంకోటి కట్టినా మీ ట్యాక్స్ మీరు సబ్బు కొంటేనే కదా ఆడ ట్యాక్స్ కట్టగలిగినాం. ఇప్పుడు ఇంకా కొంత మేరకు ఇప్పుడు ఒక చర్చ జరుగుతూ ఉంది. ఒక ప్రాంతం సైడు ఎక్కువ మనం ఖర్చు పెడుతున్నట్టు, ఇంకో ప్రాంతం వైపు తక్కువ పెడుతున్నట్టు ఆ రకంగా జరుగుతూ ఉంది. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు మా కాన్స్టిట్యున్సీ మీ కాన్స్టిట్యున్సీ ఈ రకంగా చర్చ. ఇంతకుముందు గతంలో అట్లా లేదు. కళ్యాణ లక్ష్మి ఉన్న ప్రతి కాన్స్టిట్యున్సీ ప్రతిపక్ష ఎమ్మెల్యే కానీ వీళ్ళకి కానీ ఏది సీనియర్ సిటిజన్ పెన్షన్ ఉన్నా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ ఏరియా. సో ఆ రకంగా ఉండేది. కానీ ఇప్పుడు కొంత భేదాభిప్రాయాలు కూడా తీసుకొచ్చి ప్రాంతానికి మధ్య మళ్ళీ తెలంగాణలో కూడా గొడవలు వచ్చే రకంగా వీరి సంభాషణలు వీరి ప్రసంగాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఎక్కడో మొత్తం మీద రాజకీయ నాయకులలో మరి ప్రజలు మేల్కోవాలా, ప్రజలు కూడా మొత్తం ఇప్పుడు ఎలక్షనీరింగ్ మీరు చూస్తూ ఉన్నారు. అసలు నేతలు కాదు, నేతల మీద ప్రజలు కొట్లాడాలి. ప్రజలు ఫ్లోరిడా నుంచి మీతో మాట్లాడడానికి నరేష్ గారు. హలో నమస్కారం అండి. నరేష్ యాక్చువల్ గా ఇప్పుడు అంత అసెంబ్లీ సెషన్ ఇదంతా చూస్తానండి. హరీష్ రావు ఒకప్పుడు ఈ కాళేశ్వరం గానీ మిషన్ భగీరథ చేసినప్పుడు తను ఉండేదండి. సడన్ గా తన్ని పక్కన పెట్టేసేసి కేటీఆర్ గారు మొత్తం రిబన్ కటింగ్స్ కానీ మొత్తం మీడియా ఫోకస్ అంతా అయింది. మళ్ళీ ఇప్పుడు కేటీఆర్ గారు చివరి బెంచ్ లో కూర్చొని హరీష్ రావును ముందు పెట్టేసేసి వాడుకుంటున్నారు. సరే హరీష్ రావు డైనమిక్ లీడర్, చాలా మంచి ఫ్యూచర్ ఉంది, అదొకటి. ఇంకోటండి, ఇది దుబాయ్కి చాలా మంది మన తెలంగాణ వాళ్ళు వెళ్ళి అక్కడ పనులు చేస్తున్నారండి. ఎంత బాగా చేస్తున్నారు అనేది మీకు తెలుస్తుంది. అక్కడ కట్టిన బిల్డింగ్స్ కానీ అది కానీ. మన దగ్గరకు వచ్చే వరకు ఇప్పుడు మనం తెలంగాణ తెచ్చుకున్నదే ఆంధ్ర వాళ్ళ దగ్గర నుంచి మోసపోవద్దు అది ఇదని. ఇప్పుడు ఇచ్చిన ప్రాజెక్టులన్నీ మేఘా కృష్ణారెడ్డి అని అతను నాకు తెలిసి అతను ఆంధ్ర వాడో ఎవరో, మరి మీరే అంటున్నారు వాళ్ళు ఎవరో కట్టినారో మాకు తెలియదు, మేమంత పరిజ్ఞానం లేదు మాకు, ఆ బిల్డింగ్లు పగిలితే మమ్మల్ని ఎందుకు అంటున్నారు అది ఇది అని అంటున్నారు. మళ్ళీ మనం ఆంధ్ర వాళ్ళకు ప్రాజెక్టులు ఇచ్చేసేసి మళ్ళీ మోసపోయినామా మరి కేసీఆర్? ఎందుకంటే ఎవరైనా కాంట్రాక్టర్ తప్పు చేస్తే నేను 3 నెలలకు రాపిస్తా, మొత్తం డబ్బులన్నీ వసూలు చేస్తా అన్న కేసీఆర్ ఇక్కడ ఏమన్నా లోపం జరిగిందా? మనము ఎక్కువ ఆలోచించకుండా ఆంధ్ర అయితే ఎవరైతే ప్రాజెక్టులు ఇచ్చి మనం మళ్ళీ మోసపోయినామా ఈ ప్రాజెక్టులు పగులుండే ఇవ్వండి. ఇంకొక ఉదాహరణ కూడా, మీ యొక్క గవర్నమెంట్ లోపల మరి వాళ్ళు చేస్తే ఆ ప్రభుత్వ అధికారులు చేస్తే నేనేం చేయాలన్నట్టు ఇప్పుడు హెచ్ఎఫ్డిఏలో కూడా 500 కోట్లతోటి ఆయన 500 కోట్లు ఎన్నో కోట్లు సంపాదించిండండి. ఆయన ఎవరో డైరెక్టర్, మాజీ డైరెక్టర్ అట. మరి అప్పుడు కూడా మీకు అసలు మీరు ఏం చేస్తున్నారు అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ అధికారానికి అసలు వాల్యూ ఏంటంటే అంటే మీకు చేయాల్సింది ఇప్పుడు ఇంతమంది అధికారులు చేస్తున్నారు, అటు కాంట్రాక్టులు నాశనం అవుతున్నాయి, ఇటు అధికారులు పెద్ద స్కామ్లు చేసింది. అసలు మీరేం చేద్దాం అనుకున్నారు? అసలు తెలంగాణ తెచ్చి అంత రిబ్బన్ కటింగ్లు చేస్తే అవే అయిపోతాయని అనుకున్నారా? అసలు ఏమన్నా మీ దగ్గర ఆ పరిజ్ఞానం ఉన్నదా? అసలు కట్టేది కరెక్టే కాదా అదంతా తెలుసుకునే లోపే మీ అధికారం పోయిందా ఏంటి అని కూడా అనిపిస్తుంది. ఇప్పుడు ఇంకొక 5 సంవత్సరాలు ఉంటే మరి ఇవన్నీ చేసేటోళ్ళ మరి మీకు సరిపోలేదా 10 సంవత్సరాలు కూడా? ఒకసారి చెప్పండి. ఇప్పుడు గతం యొక్క జరిగినటువంటి లోటుపాట్లు అంటున్నారు. సరే, ఏవైనా తప్పులు జరుగుంటే ప్రజలు మాకు ఇచ్చేటటువంటి ఇది చేసినారు కదా. ఇప్పుడు చెయ్యబోయేది మనం ఆలోచన చేయాలి. ఈ ప్రభుత్వం ఏది విధంగా పోతుందో అనేది మనం గమనించాలి. మా ప్రభుత్వంలో కొన్ని జరుగుంటే కొన్ని ఇప్పుడు అధికారి అవినీతి అనేది ఇయ్యాల పుట్టింది కాదు కదా. ఈ అవినీతి విత్తనాలు జల్లింది ఎవరు ఈ దేశంలో? అసలు ఈ అవినీతి ఎప్పుడు పుట్టింది, ఎక్కడెక్కడ ఉంది, అసలు అవినీతి లేనిది ఎక్కడన్నా ఉందా? సో ఎక్కడ వెతికినా అక్కడ కనిపిస్తుంది ఇప్పుడు అవినీతి. సో అటువంటిది ఎట్లా దాన్ని రూపుమాపుతాం, ఎట్లా చేస్తాం అనేది డెఫినెట్గా ప్రభుత్వాలే చెయ్యాలి. కానీ దానికి ప్రజలు కూడా సహకరించాలి. అది ఒక పెద్ద సబ్జెక్ట్. అవినీతి అనేది మనం మాట్లాడితే అది దాని అంతులేని లోబిలో మనం కూరుకుపోయినాం. ఇవాళ ఓటు కూడా అవినీతితో పడతా ఉన్నాయి, ఓట్లు కూడా కొంటున్నారు అనేది మనం చూస్తూ ఉన్నాం. సో కాబట్టి అవినీతి అనేది ఉండకూడదు. నేను అనుకుంటా ఇంకా మితిమీరిపోతే ప్రజలలో విప్లవం వస్తే మనం తగ్గుతుందేమో తెలియదు. కానీ రెండోది, దానికి ఎవరు అవినీతి చేసినా అధికారులు చేస్తే మేమే చేయించినట్టు అట్లా మాట్లాడడం అనేది సరికాదు. అనేది ప్రభుత్వం చేయాల్సిన పనులు చేసింది. ఇలా హైదరాబాద్లో ఇప్పుడు నేను సరూర్ నగర్కి వెళ్ళి వస్తూ ఉన్నాను, ఎల్బీ నగర్లో
మొత్తం అండర్ పాస్లు ఇక్కడ మాదాపూర్లో ఇవన్నీ కూడా డెవలప్మెంట్ చూసి ఇక్కడ మా ఎమ్మెల్యేలు కూడా చాలామంది గెలిచినారు. అంటే అభివృద్ధి ఎక్కడెక్కడ ఉందో ప్రజలు అక్కడ మమ్మల్ని ఆశీర్వదించినారు. ఎక్కడైతే కొంత కాంగ్రెస్ ప్రపగండా జరిగిందో అక్కడ కొంత మేరకు మాకు నష్టం జరిగింది. ఇవన్నీ కూడా తప్పులు చూసుకొని ముందుకు పోయేటటువంటి ఆస్కారం ఉంటుంది. ఫ్యూచర్లో వారు అన్నారు ఆంధ్ర ప్రాంతం తెలంగాణ ప్రాంతం అంటే ఇది బిడ్డింగ్ అనేది మొత్తం గ్లోబల్లీ జరుగుతూ ఉంటుంది. సో ఎవరైనా ఎలిజిబిలిటీ ఉన్నప్పుడు మనం ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు. సో దాంట్లో కూడా రిజర్వేషన్స్ కాంట్రాక్ట్లలో మరి ఆంధ్ర వాళ్ళకి ఇవ్వద్దు, ఇక్కడ వాళ్ళకే రావాలనుకుంటే ఆ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు తెలంగాణలో ఉండాలి. సో ఉన్నప్పుడు మరి అంత పెద్ద ప్రాజెక్టులు చేయడానికి వీలవుతుంది. దాన్ని ఉద్దేశంలో పెట్టుకొని మేము చిన్న చిన్న కాంట్రాక్ట్స్ కూడా అందరికీ ఎలిజిబిలిటీ పెరిగే విధంగా తెలంగాణ వాళ్ళకి సపోర్టు మనం చేయడం జరిగింది ఈ ప్రభుత్వం. కాకపోతే అవన్నీ ఇక లెక్కలు తీసి చెప్తే మీకు విపులంగా తెలుస్తుంది. అనేక ప్రాజెక్టులు అనేక మంది కాంట్రాక్టర్లను తయారు చేసినాం. ఎలిజిబిలిటీ కూడా తెలంగాణ వారికి కూడా ఇప్పుడిప్పుడు పెరుగుతూ ఉంది. రాబోయే కాలంలో మేబీ ఇంత పెద్ద కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్స్ కూడా చేసుకుంటారు. వారు ఇంకోటి అన్నారు, కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం మా ప్రాజెక్టు మొత్తం మీ ద్వారా ఇంకోటి కూడా నేను ప్రజల దృష్టికి తీసుకొస్తాను. మొత్తం ప్రాజెక్టు కొలాప్స్ అయిపోయినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇట్స్ నాట్ కరెక్ట్. సరే మేడిగడ్డ దగ్గర ఏం జరిగిందో వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. దాన్ని ఎట్లా రెక్టిఫై చేస్తారో రేపు టెక్నికల్ ఒపీనియన్ వచ్చి ఇది రిపేరబుల్ అన్నారు అనుకోండి, మొత్తం ఇర్రిపేరబుల్ కాదు కదా. సో అది ఎట్లా చేస్తారు ఏం చేస్తారో తెలిసినప్పుడు కొంత అంటే దాన్ని రిపేర్ చేస్తే మళ్ళీ ఆ ప్రాజెక్ట్ వర్కౌట్ అయింది అనుకోండి, మరి ఆ ప్రాజెక్ట్ మంచిదే అవుతుంది కదా. ఇప్పుడు ప్రాజెక్ట్ మొత్తం నిరుపయోగమైనట్టు నిరర్ధకమైనట్టు మాట్లాడుతున్నారు. అది తప్పు. ఇమిడియట్గా తీసుకొని రెక్టిఫై చేయాలి. అది రేపు చూద్దాం, టెక్నికల్ ఎక్స్పర్ట్ వచ్చిన. మయూర్ ఉన్నారు యుఎస్ నుంచి, మీతో మాట్లాడానికి. మయూర్ గారు. పద్మావతి గారు నమస్కారం అండి. నమస్కారం అండి, మాట్లాడండి. పద్మావతి గారు, దిస్ ఈస్ TV9. ఓకే, నాకు క్వశ్చన్ ఉందండి, నేను అడుగుతాను. దాని ముందు ఫస్ట్ మీకే క్వశ్చన్. TV9 కి మీరేమో భారతీ ప్రోగ్రామ్ ఏమో చాలా లిమిటెడ్ గా పెట్టారు. ఇప్పుడేమో TV5 వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు డైలీ కంటిన్యూ చేస్తున్నారండి. ఇప్పుడు దే హావ్ TV5. రైట్ విల్ కన్సిడర్ దట్ టు. క్వశ్చన్ అడగండి. గెస్ట్ ఉన్నారు శ్రీనివాస్ గారు. 2 days ఎందుకండి, మాకు అనవసరం కదా ఇంకా. ఓకే సరే. యా విల్ కన్సిడర్ దట్ సార్. నౌ క్వశ్చన్ గెస్ట్ క్వశ్చన్ అడగండి. yes సార్. నమస్కారం సార్. నమస్తే అండి మయూర్ గారు. శ్రీనివాస్ గారు. యా చెప్పండి సార్. సార్ బేసికల్లీ ఐఎమ్ ఫ్రమ్ ఆర్కిటెక్చరల్ బ్యాక్గ్రౌండ్ అండి. నేను న్యూయార్క్ లో ఉంటాను. నేను ఓన్లీ ఫెడరల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ చూస్తాను అనమాట. ఇక్కడ బేసికల్లీ ఐ ఓవర్సీ ఇంటూ దాట్. కాకపోతే ఏంటంటే మీరు ఇన్ని డ్యామ్స్ అన్ని కట్టారు, మీరు డ్యామ్స్ అన్ని ఏదో కట్టారు, మొత్తం అంతా బాగానే ఉంది, దానికి ఏదో క్రాష్ వచ్చింది అన్నారు. అసలు ఇందులో ఎంతమంది పిఈ అంటే ప్రొఫెషనల్ ఇంజనీర్, అది ఓన్లీ అమెరికా ఒక్కటే ఇస్తుంది ప్రపంచం మొత్తంలో. అవి ఎంతమంది పిఈస్ పనిచేశారు? సైన్ అండ్ సీల్డ్ డ్రాయింగ్స్ అని ఉంటాయండి, అవి అసలు ఎవరు చేశారు? కొంచెం మాకు అది కూడా కొంచెం మీరు ప్రాపర్ గా కనుక అన్ని కూడా, అంటే దిస్ ఈజ్ అ టెక్నికల్ క్వశ్చన్, లేకపోతే ఇది అసలు జరగదండి ఇప్పుడు కూడా ఇలాగా. అందులోనూ వీఆర్ డీలింగ్ విత్ బిలియన్స్ ఆఫ్ డాలర్ ప్రాజెక్ట్ దిస్ ఇస్. అందులో ఇదంతా ప్రజల సొమ్ము. సో కాబట్టి అందుకని నేను అంత పర్ఫెక్ట్ గా అడుగుతున్నాను, ఇందులో ఎంతమంది పిఈస్ పని చేశారు, ఎంతమంది సైన్ చేసి సీల్ డ్రాయింగ్స్ కానీ కానీ ఎలా ఇచ్చారు, అసలు ఎలాగ ఇది ప్రొసీజ్ అయింది, లేకపోతే ఎందుకు వచ్చింది అసలు అనేది, అది దాని గురించి మాకు కొంచెం టెక్నికల్ గా చెప్పండి సార్. అంతేనే గారు కాంట్రాక్ట్స్ అని మాత్రం, కాంట్రాక్టర్ వాళ్ళని మాత్రం చెప్పండి నాకు ప్లీజ్. థ్యాంక్ యూ సార్. వీఆర్ నాట్ ఇన్ గవర్నమెంట్. ఇప్పుడు రికార్డ్స్ అన్నీ కూడా వారి దగ్గర ఉంటాయి. గవర్నమెంట్ ఎవరైనా స్పోక్స్ పర్సన్ వచ్చినప్పుడు కానీ లేదా ఆర్టీఐ యాక్ట్ ద్వారా మీరు కొంత సబ్మిట్ చేస్తే మీకు ఆ డీటెయిల్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ఒక చిన్న ఫ్లైఓవర్ పంజాగుట్టలో కడితే కూలిపోయింది. మరి మనం టోటల్ గవర్నమెంట్ను తప్పుపడతామా? అక్కడ ఏం జరిగింది అనేది మనము ఫైండ్ అవుట్ చేయాలి. బెంగళూరులో మనకు ఫ్లైఓవర్ పడిపోయింది, ఎంతోమంది చనిపోయినారు. అనేక ప్రాజెక్ట్స్ స్పిల్వేస్ ఇప్పటికీ ఉన్నాయి. సో నేనేమంటున్నా అంటే ఈ ప్రాజెక్ట్లో, ఇంత పెద్ద ప్రాజెక్ట్లో ఎక్కడో దగ్గర కొన్ని మిస్టేక్స్ అవుతాయి కదా. ఆ మిస్టేక్స్ ఏమైంది, ఎంత మనకు డబ్బు వృధా అయింది, దానికి ఎవరెవరు బాధ్యులు, అది తేలాలి. ఆ తర్వాత రిపేర్ అవ్వాలి, మళ్ళీ అది ఎగ్జిక్యూషన్ కూడా స్టార్ట్ అవ్వాలనేది నా యొక్క ఇది. రైట్. ఇక శ్రీనివాస్ గారు, అంటే గత ప్రభుత్వం అప్పుడు ప్రతిపక్షం గట్టిగా లేదు, లేకపోతే క్వశ్చనింగ్ సరిగ్గా అసలు కనిపించలేదు. ఇప్పుడు ప్రతిపక్ష పాత్రలో ఉన్నారు. బట్ నిజంగా అంటే ప్రతిపక్షాలు ప్రభుత్వం తీసుకుని 1 నెల 2 నెలలు అయింది. సో వై ఆర్ యూ నాట్ గివింగ్ టైమ్ ఫర్ దెమ్ టు పర్ఫార్మ్?
అంటే వెంటబడి మరి మీరు ఏం చేశారు అన్న క్వశ్చనింగ్ హౌ యూ జస్టిఫై? నేను కూడా చూసాను, అనేక మంది హానీమూన్ పీరియడ్ అంటారు, అది పెళ్ళిళ్ళకి మానవ జీవితంలో ఉంటాయి తప్ప ఈ దీంట్లో పబ్లిక్ గురించి సేవ చేయడానికి వచ్చినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ అండ్ ఎవ్రీ డే కౌంట్స్. ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రమాణ స్వీకారం చేసినామా అంటే ఒక నిబద్ధతతో ప్రజల యొక్క సేవలో పాల్గొనాల్సిందే. ఇది సేవ గురించి వచ్చినాం మన ప్రజాసేవ జీవితానికి. దీనికి టైం కావాలి, మాకు 100 రోజులు కావాలి, ఏదో అడుగుతూ ఉన్నారు. ఓకే, వెల్ అండ్ ఫైన్, అన్నీ మనం వాళ్ళు కూడా అధికారులని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారు. 100 రోజులలో వారు మళ్ళీ దాన్ని అర్థం చేసుకోవడానికి వారికి ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు కదా. సో అవన్నిటికీ ఓకే. కానీ మేము అడిగింది ఏంటి ప్రతిపక్షంగా, వారు మొదటి క్యాబినెట్లో ఏం తీర్మానం పెడతాం, మేము ఏం సంతకం పెడతామని చెప్పి ఎన్నికల ప్రసంగంలో మాట్లాడారు, అవి అడుగుతున్నాం. రెండవది ఏం అడుగుతున్నాం, మొదటి క్యాబినెటే కాకుండా రాహుల్ గాంధీ గారు డేట్తో సహా నవంబర్ 9కి నేను ఇది చేస్తాను, టైం బౌండ్ ప్రోగ్రామ్స్ కూడా వాళ్ళు ప్రకటించారు. వాటిని మాత్రమే మేము ప్రెస్ చేస్తూ ఉన్నాం. సో మహిళలకు ఇచ్చేటటువంటిది ఎప్పుడు ఇస్తూ ఉన్నారు. సో సీనియర్ సిటిజన్స్కి పెన్షన్స్ ఎప్పుడు ఇస్తూ ఉన్నారు. రైతు బంధు ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు? రైతు బంధు అయితే ఆగదు కదా, ఆ పంట, ఆ యాసంగి పంట ఆ టైంకి వేయాల్సిందే కదా. మరి ఆ కాలం పోయిన తర్వాత, విత్తనాలు నాటిన తర్వాత, వరేసిన తర్వాత షావుకార్ల దగ్గరికి పోయి వాళ్ళు డబ్బులు ఇవ్వక మిత్తిలకి మళ్ళీ ప్రైవేట్ రుణాలు చేసి మళ్ళీ రైతులు ఆత్మహత్యలు చేసినాక నువ్వు 6 నెలలకు ఇస్తా అంటే ఎట్లయితుంది? కొన్ని ఎమర్జెన్సీ ఉంటాయి మనకి, కొన్ని నాన్ ఎమర్జెన్సీ ఉంటాయి. సో నాన్ ఎమర్జెన్సీయే మేము చేయమంటా ఉన్నాం. సీనియర్ సిటిజన్స్కి మందులు గిందులు కొనుక్కోవడానికి వాళ్ళకి అవసరం ఇమీడియట్గా, అది ఇమీడియట్ ఇవ్వండి అన్నాం. రైతు బంధు అనేది రైతుకు ముందస్తు పెట్టుబడి. సో అది ఇవ్వకపోతే రైతులు చాలా ఇబ్బంది పడతారు, అది ఇవ్వమన్నాం. సో మిగతా అన్నీ మీరు ఎప్పుడు ఇస్తారో చెప్పండి. 100 రోజుల తర్వాత అన్నారుగా, లెటర్స్ 100 రోజుల తర్వాత మనం అడుగుదాం, చూద్దాం ఏం చేస్తారో. అంటే మీ ప్రభుత్వంలో అప్పులు చేసి హామీలు నెరవేర్చడం ఏదో ఒకటి, అంటే అధికారంలోకి రావడానికి హామీలను ఇచ్చి మళ్ళీ అవి నెరవేర్చడానికి అప్పులు తెచ్చి మళ్ళీ, అంటే అది ఇట్స్ క్యారీ ఫార్వర్డ్ అయిపోయి నెక్స్ట్ ప్రభుత్వం నెత్తి మీద పడుతుంది. ప్రభుత్వం నెత్తి మీద కూడా కాదు, సగటు మనిషి నెత్తి మీద పడుతుంది. ఐ డోంట్ రిమెంబర్ దట్ నెంబర్. అంటే ప్రతి మనిషి నెత్తి మీద ఎంత భారం ఉందన్నది. సో హామీలు ఇచ్చి అప్పులు చేయటం అన్నది సమంజసం? మీ నెత్తి మీద అప్పు ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వం ఉందా, దేశంది కూడా ఉందా? అది కూడా కౌంట్ అవుతుంది. దేశంది కూడా 150 లక్షల కోట్ల అప్పు మరి బీజేపీ కాంగ్రెస్ కలిసి చేసినాయి. మరి దేశానికి ఎందుకు అప్పు? 75 ఏళ్ళ స్వాతంత్రం తర్వాత ఇంకా డెవలపింగ్ కంట్రీ ఉండి అంత అప్పు మన మీద ఎందుకు ఉంది? ఇంకా రాష్ట్రం అంటే కొత్తగా రాష్ట్రం అయింది. మనం కొత్తగా ఏర్పడ్డప్పుడు కూడా అన్ని నిర్మాణాల గురించి కొంత సపోజ్ చేసి దాన్ని ఒక గాడిలో పెడతాం. ఈరోజు తెలంగాణ డిఫిసిట్ కరెంటు, డిఫిసిట్ వ్యవసాయం, డిఫిసిట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, ఇవన్నిటితో తెలంగాణ వచ్చింది కదా. ఆనాటి ముఖ్యమంత్రి అన్నారు, కరెంటు తెలంగాణ తెస్తే కనుక మీకు ఇమీడియట్ కందిలు పెట్టుకొని బతకాలి, అసలు ఎందుకు అడుగుతున్నారు మీరు తెలంగాణ అన్నాడు. మరి అటువంటి దాన్ని ఈరోజు వెలుగులు 24 గంటల కరెంటు మేము ఇవ్వగలిగినాం వ్యవసాయానికి, ఇండస్ట్రియలైజేషన్కి, డొమెస్టిక్కి. మరి ఏడికెళ్ళి తెచ్చి ఇచ్చినాం? అది దేవాల్సి వచ్చినప్పుడు కొంత అప్పు చేయాల్సి వస్తుంది. సో దేనికి పెట్టినాం? అప్పు తెచ్చి దేనికి ఇచ్చినాం అనేది. ఇంకోటి, అప్పు ఇచ్చే వాళ్ళు కూడా ఊరికి ఇయ్యరండి. నిజంగా తెలంగాణ గవర్నమెంట్కు బ్యాంకులు కన్సార్టియం అయి అప్పు ఇచ్చినాయి. దేనికి ఇచ్చినాయి? మిషన్ భగీరథకి ఇచ్చినాయి, మిషన్ కాకతీయకి ఇచ్చినాయి. మిషన్ కాకతీయకి ఇస్తే ఏమైంది? చెరువులు తోడినాం. చెరువులు తోడితే ఏమైంది? భూగర్భ జలాలు పెరిగినాయి, పంటలు పెరిగినాయి. అసలు ఎక్కడండి 3 కోట్ల టన్నులు అండి. ఒకనాడు 16,000 టన్నుల నుంచి వెనకట 60,000 టన్నుల నుంచి మేము ఇవాళ 3 కోట్ల టన్నుల వరకు తీసుకుపోయినాం. ఎంత కేంద్రం కొనలేనంత ఎఫ్సిఐ గోడౌన్లు నిండిపోయి మిల్లులలో పెట్టేంత ధాన్యం ఏడికేలు వస్తుంది? నీళ్ళు ఇస్తే, కరెంట్ ఇస్తే, ప్రభుత్వాలు కష్టపడితే వస్తుంది. మరి ఇదంతా కూడా వారు చెప్పరెందుకు లెక్కలలో? అప్పు గురించే మాట్లాడతారు. అసలు ఎంత అప్పు చేసినా ఈ దేశంలో ఒక రూల్ ఉంది, ఎఫ్ఆర్బిఎంకి లోబడే చెయ్యాలి, కేంద్ర ప్రభుత్వం పెత్తనం ఉంటుంది. అంతకు మించి చేస్తే ఇమీడియట్ వాళ్ళు యాక్షన్ తీసుకునేటటువంటి అవకాశం కూడా ఉంది. ఇక అట్లా అంటే మరి వేరే కార్పొరేషన్లు పెట్టి తెచ్చినామంటారు. మరి కార్పొరేషన్లు దేనికి పెట్టినాం? మిషన్ భగీరథ కార్పొరేషన్ పెట్టి తెచ్చినాం. మన మౌలిక సదుపాయాలు మనం అప్పు అవుతుంది కదా నీళ్లు తాగకుండా ఉంటామా? అప్పు అవుతుంది కదా అని 24 గంటలు కరెంటు లేకుండా ఉంటామా? సో కొంత మేరకు మరి మన ఛిద్రమైన తెలంగాణను నిర్మించుకోవాలంటే అప్పు తెచ్చి డెవలప్మెంట్ సైడ్ పెట్టి, మాకు ఆ రోజు కాగ్ రిపోర్ట్లో కూడా ఒక రిపోర్టు ఆ మధ్యకాలంలో 5-6 ఏళ్ల కింద అనుకుంటా, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అప్పులు ఖర్చు పెట్టిన రాష్ట్రం ఏదైనా ఈ దేశంలో ఉందంటే ఓన్లీ తెలంగాణ. మాకు అన్ని కితాబులు ఇచ్చినారు, నీతి ఆయోగ్ కితాబులు ఇచ్చింది, పంచాయతీరాజ్లో అవార్డులు వచ్చినాయి, కేంద్రం అనేక అవార్డులు ఇచ్చింది. ఇవన్నీ పక్కకు పెడతారు కానీ చర్చని మొత్తం నెగటివ్ సైడ్ తీసుకుపోయి ఈ ప్రభుత్వాన్ని కానీ, ఎందుకంటే 10 ఏళ్ళు అయిపోయింది. కేసీఆర్ గారు ఇంకా అసలు వేళ్ళూనుకుపోయినారు ప్రజా హృదయాలలో. ఎక్కడో దగ్గర చేయాలనేది 2 జాతీయ పార్టీలు కలిసి కుట్ర పన్నినాయి, బీజేపీ అండ్ కాంగ్రెస్. ఎందుకు అనంటే బీజేపీ ప్రయత్నం ఏమో ఈ ప్రాంతీయ పార్టీలు ఉన్న దగ్గర వారు మనుగడ సాగిస్తలేరు, కానీ కాంగ్రెస్ ఎక్కడుంటే అక్కడ గెలుస్తూ ఉంది దేశంలో.
కాంగ్రెస్ ఉన్న రాష్ట్రాలన్నీ బీజేపీ గెలుచుకుంటూ వస్తుంది. కానీ అదే వెస్ట్ బెంగాల్ కానీ, కేజ్రీవాల్ గారు కానీ, మమతా బెనర్జీ కానీ, ఒరిస్సా కానీ, కేసీఆర్ గారు కానీ, ఈ ప్రాంతీయ పార్టీలు ఉన్న దగ్గర బీజేపీ పప్పులు ఉడకట్లేదు. అందుకు ఏం చేస్తుందంటే ఇండైరెక్ట్గా కాంగ్రెస్ రాని, ఆ తర్వాత ఈజీగా కాంగ్రెస్ని కొట్టేయచ్చు అనే విధానం ఇప్పుడు జరుగుతోంది. పెద్ద కుట్ర. అంటే ఈ దేశంలో నువ్వు కాకపోతే నేను, నేను కాకపోతే నువ్వు అని కాంగ్రెస్ బీజేపీ కూడబలుక్కొని ప్రాంతీయ పార్టీలను మింగేసే కుట్ర చేస్తూ ఉన్నారు. సో దాన్ని మేము తప్పకుండా ఛేదిస్తాం రాబోయే కాలంలో. కేసీఆర్ గారు మంచి రాజకీయ చాణక్యుడు కాబట్టి మీరు చూస్తారు కదా. రైట్. యాజ్ ఎ పొలిటికల్ పార్టీ అంటే ప్రజా సంక్షేమమే మీరు కూడా ఆలోచిస్తారు కాబట్టి మీ ఎవరి హామీలు ఇచ్చినా అదే. సో ఫ్రీ బస్ అన్నది మహిళలకు, వై ఆర్ యూ అపోజింగ్ ఇట్? ఇది అంటే మహిళలందరూ హర్షిస్తున్నారు కదా, ఎందుకు మీరు విమర్శిస్తున్నారు? మీరు చూడండి, బస్సులు ఎక్కండి, అసలు విపరీతమైన రష్తో తొక్కిసలాటలు, కొట్లాటలు ఎప్పుడు చేయాలండి? బస్సులు ఇమీడియట్గా ఇప్పుడు మీరు అన్నారు తొందరపడతా ఉన్నారు. మీరు తొందరపడి ఎందుకు ఏదో ఒకటి చేసేస్తారు? బస్సులు కొనండి, బస్సులు కొనండి, పెట్టండి, ఫ్రీ ఇవ్వండి, ఇంకా చాలామందికి ఇవ్వండి. మీరు ఎవరు వద్దంటున్నారు? దానికి వద్దనట్లేదు, కానీ దాని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి కదా. దాని మీద ఆధారపడ్డటువంటి వాళ్ళు ఇప్పుడు ఆటో రిక్షా వాళ్ళు చాలా ఇబ్బందుల పాలైనారు. అవి కుటుంబాలే కదా, ప్రభుత్వం బాధ్యతనే కదా. నేను ఒక కన్ను బాగా చేస్తాను, ఇంకో కన్ను పోతపోయిందంటే కుదరదు కదా. మొత్తం వీలున్న కాడికి మనం జాగ్రత్త పడాలి. సో ఆటో రిక్షా వాళ్ళ కార్మికులు రోడ్డున పడుతూ ఉన్నారు, వారి కుటుంబాలను ఆదుకోవాలి. వారికి పిల్లలు ఉంటారు, చదువుకునే పిల్లలు ఉంటారు, వారికి వైద్య ఖర్చులు ఉంటాయి. ఆ ఆటో రిక్షా కుటుంబాలను ఆదుకుంటూనే మహిళలకు నువ్వు ఫ్రీ ఇవ్వదలుచుకుంటే ఇమీడియట్ బస్సులు పెంచి ఇవ్వమని అంటున్నాం అంతే. అది ఎక్కడ కూడా మహిళలకు ఫ్రీ ఇచ్చిండ్రు, ఎందుకు ఇచ్చిరని మేము అంటలేము. ఇచ్చినా ఓకే, సౌకర్యాలు పెంచండి, బస్సులను ఇంకా ఎక్కువ పెట్టండి, ఆ తర్వాత ఆటో కార్మికులను కూడా మీరు అడ్రస్ చేయండి అని చెప్తున్నాం. దీంట్లో తప్పేముంది చెప్పండి? ఇది అనొద్దా? ఈ మాత్రం మేము అడగొద్దా? సో అందుకనే ప్రభుత్వం అసలు ప్రతి దగ్గర ఏదో మమ్మల్ని తప్పులకు నెట్టేస్తూ మేము ముందుకు పోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంది. అయితే ఇంకొకటి, ఇప్పుడు మీరంటే ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడుతుంటే మీరు కృష్ణా జలాలను తీసుకురావడం అంటే డైవర్ట్ చేయడానికి కాన్సన్ట్రేషన్ డైవర్షన్ పాలిటిక్స్ అని, ఇది అంటే మనం అంటాం కదా ఇర్రిపేరబుల్ లాస్ అవుతుంది. కేఆర్ఎంబీకి కనుక బోర్డుకి మన అధికారాలను దారదత్తం చేస్తే కేఆర్ఎంబీకి, సో మనం ప్రతి మంచినీళ్ళు కావాలన్నా, కరెంట్ ఉత్పత్తి చేయాలన్నా, ఏది చేయాలన్నా వాళ్ళ పర్మిషన్ కావాల్సి వస్తుంది. ఆ కేఆర్ఎంబీ మీద పెత్తనం ఎవరు ఉంటుంది? ఇండైరెక్ట్ మనం ఇప్పటివరకు ఆంధ్రాస్ కొద్దిగా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ కలిగి ఉంటారు. అప్పుడు బ్రిటిష్ కాలం నుండి కానీ, లేకపోతే ఉమ్మడి రాష్ట్రంలో కానీ వారు ఫైనాన్షియల్గా కానీ కేంద్రంలోని జాతీయ పార్టీలను ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేటటువంటి శక్తిమంతులు ఆ ప్రాంతంలో ఉన్నారు. ఉన్నప్పుడు ఏమవుతుంది? ఆ ప్రాంతంలో మనుగడ సాగించాలని జాతీయ పార్టీలు కూడా పోటీ పడతాయి. కాంగ్రెస్కు ఇప్పుడు ఆంధ్రాలో, మహారాష్ట్రలో, మిగతా రాష్ట్రాలలో వాళ్ళు మనుగడ సాగించాలి, బీజేపీ మనుగడ సాగించాలి. ఆ రెండు కాంప్రమైజ్ అయ్యేటటువంటి సిచ్యువేషన్స్ వస్తాయి. ఆ కాంప్రమైజ్ సిచ్యువేషన్లో ఏమవుతుంది? కేఆర్ఎంబీ మీద వాళ్ళిద్దరు ఒకటేరు అనుకోండి, మనం వీక్ అవుతాం. సో బ్రిజేష్ ట్రిబ్యునల్ అనేది శాశ్వత పరిష్కారం. అది కూడా ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్, ఇవన్నీ కూడా ట్రిబ్యునల్స్ కానీ కమిషన్స్ కానీ టైం బౌండ్ కాన్స్టిట్యూట్ అవుతాయి. కానీ ఆ టైం అయిపోయినాక కూడా అట్లనే పెండింగ్ పెడుతూ కేంద్రం వ్యవహారం చేస్తూ ఉంటుంది. మేము ఏమంటున్నామంటే చాతనైతే ట్రిబ్యునల్లో బ్రిజేష్ ట్రిబ్యునల్ గారు శాశ్వతంగా ఎన్ని నీళ్లు కేటాయిస్తారు, మీరు మనకు నష్టమైనా సరే తీర్పు ఇవ్వమనండి, దాని మీద కోర్టుకు పోదాం మనం, తర్వాత సుప్రీంకోర్టు ఉంటుంది, తేల్చుకుంటాం, ఏదైనా చేస్తాం. కానీ నువ్వు కేఆర్ఎంబీకి ఇవ్వడం ఏంటి? బైపాస్ చేసి ఉన్న ట్రిబ్యునల్ ఏమో తీర్పు ఇవ్వకుండా జాప్యం చేస్తూ ఉంటుంది, కేంద్రమేమో పెత్తనం చేస్తూ ఇద్దరు కొట్లాడుకోవాలి, రెండు పిల్లులు కొట్లాడితే కోతిలాగా రొట్టెముక్క నేను లాక్కొని వెళ్ళిపోవచ్చు, చెట్టు మీద కూర్చోవచ్చు అని కేంద్రం వ్యవహారం చేస్తుంది. పరిష్కార దిశగా ఏ రాజకీయ పార్టీలు పనిచేయట్లేదండి, ఈ జాతీయ పార్టీలు రెండు కూడా. సో అందుకనే మేము ఇమ్మీడియట్గా కేసీఆర్ గారు, ఎందుకంటే తెలంగాణ తీసుకొచ్చి కొట్లాడి తీసుకొచ్చారు కాబట్టి వారికి కొద్దిగా బాధ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎన్ని వాళ్ళు అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ బీజేపీ సహకరించకపోయినా వ్యూహాత్మకంగా తెలంగాణ రాష్ట్రాన్ని 14 ఏళ్ళు కొట్లాడి తెచ్చుకున్న ఆయనకు మరి ఏదైనా తప్పు జరుగుతున్నప్పుడు బాధేస్తుంది. అందుకనే ఇమ్మీడియట్గా నల్గొండ ప్రజాకోటే శాశ్వత పరిష్కారం. అసెంబ్లీలో ఎట్లాగో మైక్ ఇయ్యరు, అసెంబ్లీలో మాట్లాడనియ్యరు. ఇక కేసీఆర్ గారు వచ్చినప్పుడు కూడా మైక్ కట్ చేసి నలుగురు లేచి ఏదో చేసేసి ఆయన మాట్లాడలేకపోయినారు చూసినారా అని చెప్పడం, మేము పెద్దోళ్ళమవుతామని ఆయనని లేచి అనవసరంగా తూలనాడడం, చిన్న వయసు పెద్ద వయసు ఏం లేకుండా మాట్లాడడం అసెంబ్లీలో చూస్తున్నాం. దాని బదులు అంతిమంగా అసెంబ్లీ అయినా ఏదైనా ప్రజాకోటే కదా, అందుకని ఆ ప్రజల దగ్గరికే మా నాయకుడు పోయి ఆ ప్రజలకే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. రైట్. నేను క్వశ్చన్ అడగకుండానే మీరు కొంచెం ఇచ్చారు ఇన్పుట్. కానీ వాట్ ఐ వాంట్ టు ఆస్క్, ఒక లోటు కనిపిస్తుంది అసెంబ్లీలో. ఇప్పుడు ఇన్ని పెద్ద మేజర్ సమస్యలు మాట్లాడుతున్నారు, మైనర్ సమస్యలు కూడా మధ్యలో వస్తున్నాయి.
వీటన్నిటిని మాట్లాడడానికి రాజనీతిజ్ఞుడు అనుకోవచ్చు, Yeah. మెయిన్ ప్రతిపక్ష నేత రావట్లేదు అన్న ఒక లోటైతే కనిపిస్తుంది, ఏమంటారు? ఇప్పుడు ఏంటంటే ఉన్న దాంట్లో చాలా చరిష్మాటిక్ ఒక గొప్ప నాయకుడు సరే రాష్ట్రాన్ని సాధించిన ఆయన వచ్చి కూర్చుంటే నేను ముఖ్యమంత్రి అయిన చూడు ఇక నేను అడుగుతా ఉన్నాను చూపించుకోవడానికి ఉండొచ్చు, లేకపోతే ఇది మైకులు కట్ చేసి వారిని మాట్లాడకుండా చేసి సబ్జెక్ట్లో మేమే ఓవర్కమ్ అయిపోయినాం ఇంకా ఆయన మించిపోయినాం అని చూపించుకోవడానికి ఏవో కొన్ని జరుగుతాయి. అంటే అల్టిమేట్గా ఏంటండి ప్రజలకే కదా, ఇప్పుడు అసెంబ్లీ అయినా ఆడ ఏమవుతుంది చూసేది ప్రజలే చూస్తూ ఉన్నారు. నేరుగా అదే ప్రజలలోకి పోయినారు కదా కేసీఆర్ గారు, లక్షలాది మందికి కదా. నువ్వు ఈడని చేతిలో మైక్ ఉంది కానీ నాయకులు ఉన్నారు కదా, మా నాయకులు ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారే కదా, మరి వారు సమాధానం ఇస్తున్నారు కదా. సభ అన్నది వేరే ఉంటుంది, ప్రజాసభ వేరే ఉంటుంది, సభ్యుల సభ వేరే ఉంటుంది. శాసన ఆరోగ్య రీత్యా కొంత వీక్ ఉండొచ్చు, ఆడ ఆ సభలో 24 గంటలు ఒకే దగ్గర కూర్చొని వీటన్నిటిని వీరిని ఇబ్బందులు పెడతా ఉంటే వాటిని ఎదుర్కొంటూ ఆ ఫ్లో రాకుండా ఉంటుంది. కేఆర్ఎంబి మీద ఇమీడియట్ ఆయన వారి ఆరోగ్యం మీటింగ్ పెట్టాలని కాదు కానీ కేఆర్ఎంబికి వెళ్ళిపోతే ఇంకా అది శాశ్వతంగా మన హక్కులు మళ్ళీ వెనక్కి తీసుకోవాలంటే కష్టమవుతుంది. కాబట్టి తప్పని పరిస్థితులలో నల్గొండలో మీటింగ్ పెట్టి అక్కడ పోయి ఆరోగ్యం బాగా లేకపోయినా ప్రజలకి వివరించి తప్పకుండా ఒక విశ్వాసాన్ని కల్పించి ప్రజలకి వారిని కూడా హెచ్చరించి మీరు ఏదైనా చేస్తే బిడ్డ మళ్ళా ఇక్కడ తెలంగాణలో విప్లవం వస్తుంది అన్నట్టుగా మాట్లాడి కొంత వారికి ఉన్నటువంటి బాధ్యతను నెరవేర్చి వచ్చినారు వారు. రైట్. అంటే ప్రయారిటీ బేస్డ్గా చూస్తే మీకు అంటే యాజ్ ఎ ప్రతిపక్ష పార్టీ నేతగా చెప్పండి, అంటే ప్రయారిటీ వైజ్గా దేని మీద ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేయాలి నిజంగా? అంటే ఇప్పుడు ప్రాజెక్టుల విషయమా లేకపోతే వాట్ ఈస్ ద ఫస్ట్ అట్మోస్ట్? తప్పకుండా బేసిక్ కమ్యూనిటీస్ ప్రజలకి ఇమీడియట్ విద్య కానీ మంచినీరు సౌకర్యం కానీ విద్యుత్ కానీ రైతాంగం కానీ ఈ పంటలు వేయడం ఆగడం నేను ఇంతకుముందు చెప్పాను కదా, వారికి కావాల్సిన విద్యుత్, వారికి కావాల్సిన ఎరువులు సకాలంలో, వారికి కావాల్సిన ఈ ముందస్తు పెట్టుబడి. సో ఇవన్నీ కూడా ఇంతకుముందు ఎందుకు మేము బీఆర్ఎస్ పార్టీ అంటే మానవతా హృదయంతో మనిషి యొక్క జీవన, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మనిషి యొక్క జీవన యానంలోని ప్రతి ముఖ్య ఘట్టములో అంటే మానవ కుటుంబాలకి ఎక్కడెక్కడ అవసరాలు ఉంటాయో, ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటే ఒక పెళ్లి చేయడానికి ఒక కళ్యాణ లక్ష్మి, ముసలివారు ఉంటే వారికి వైద్య ఖర్చుల గురించి పెన్షను, విద్య విషయంలో గురుకుల విద్యాలయాలు, వైద్యం విషయంలో ఈ రకంగా అనేక అంశాలలో మేము మా స్కీమ్స్ అన్నీ కూడా వారి జీవనంతో ముడిపడి ఉన్నాయి. ఏది తప్పించుకోజాలరు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినా ఇవన్నీ కొనసాగించాల్సిందే. సో అటువంటి పరిస్థితులలో మేము ఏమంటున్నాం అంటే ఎమర్జెన్సీ బేసిస్ మనకు వ్యవసాయం ఒకటి, రైతుల్ని ఆదుకోవడం, రెండవది విద్యలో ముఖ్యంగా విద్య గాడిన పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది అడ్మినిస్ట్రేషన్ అంటే ఇంకా వారి కేపబిలిటీ కొంత సీనియర్ మంత్రులు ఉన్నట్టున్నారు, కొంతమంది లేకుండా ఉన్నారు. సో పార్టీగా వారికి అనుభవం ఉంది. సలహాలు కావాలంటే తప్పకుండా కేసీఆర్ గారు ఆహ్వానించారు, ఎటువంటి సలహా అయినా నేను ఇస్తానని చెప్పారు. కేటీఆర్ గారు చెప్పారు, వర్కింగ్ ప్రెసిడెంట్గా మొదటి రోజే మేము ప్రతిపక్షంగా సహకరిస్తామని చెప్పారు, మా అడ్వైజర్స్ తీసుకోండి అని చెప్పాం. సో ఆ రకంగా ఏదన్నా ఉంటే మేము సహకరిస్తాం. బేసిక్ కమ్యూనిటీస్ చూసుకోవాలి, విద్యా వైద్యం చూసుకోవాలి, ఈ విద్యుత్ ఇలాంటి కొన్ని అంశాలు మనం ఇండస్ట్రియలైజేషన్ లేదా ఆ పెట్టుబడులను రాణించడానికి శాంతి భద్రతలు ఇవన్నీ కూడా ఎమర్జెన్సీ బేసిస్ అన్నీ కూడా కొనసాగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కొత్తగా ఏమైనా ప్రాజెక్ట్స్ టేకప్ చేయాల్సి వచ్చినప్పుడు వారి బడ్జెట్లు వారి చూసుకొని ముందుకు పోతే సరిపోతుంది. రైట్. ఫైనల్గా అంటే పార్టీ పక్కన పెట్టి యాజ్ అన్ ఇండివిజువల్ చెప్పండి, ఇప్పుడు అంటే నాయకులు నేతలు సభలో మాట్లాడుతున్న భాష బయట ఎట్లా ఉన్నది, సభా మర్యాద అంటారు కదా, ఒక ప్రోటోకాల్, అది ఎట్లా చూస్తారు? అంటే హౌ, ఎందుకంటే ఇప్పుడు యువ నేతలు ఎమర్జ్ అవుతున్నారు, ఇప్పుడు నాయకులంతా వాళ్ళ వారసుల్ని గత నెల నుంచి చూస్తున్నాం, అందరూ పెద్ద నాయకులంతా కొడుకుల్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు, వాళ్ళు చూసి నేర్చుకోవాల్సింది ఏదో ఉంటుంది. వాట్ ఆర్ వి కీపింగ్ ఎన్ ఎగ్జాంపుల్, దాని మీద ఒక ఇండివిజువల్ ఒపీనియన్ చెప్పండి, హౌ ఇట్ షుడ్. పదే మీరు ఇండివిజువల్గా అంటా ఉన్నారు కాబట్టి ఈ భారతదేశ రాజకీయాలలో ఒక 4 మేజర్గా ఫోర్సెస్ ఉంటాయి. ఒకటి ప్రాంత విముక్తి కోసం పోరాటం చేసినామనే పార్టీలు కొన్ని వస్తూ ఉంటాయి, వాటి మనుగడ కొంతకాలం సాగిస్తూ ఉంటాయి. అది ఉదాహరణకు కాంగ్రెస్ పార్టీ నేను దేశానికి స్వాతంత్రం తెచ్చినా అని కొన్ని రాష్ట్రాలకు ఇట్లా జేఎంఎం కానీ టీఆర్ఎస్ కానీ ఇవి కానీ. తర్వాత ఏముంటుందంటే భాష, లింగ్విస్టిక్ పార్టీస్, తెలుగుదేశం కావచ్చు, లేకపోతే భాష మీదనే ఆధారపడి ద్రవిడియన్ కల్చర్లో మా తమిళ్ అని ఇట్లా కొంత భాష మీద ఆధారపడి ఉంటుంది, హిందీ స్పీకింగ్ స్టేట్స్ అని ఇట్లా ఉంటుంది. ఆ తర్వాత వారసత్వం, మీరు అన్నటువంటి వారసత్వ రాజకీయాలు, నిజంగా కూడా ఇది నేను పర్సనల్గా మై ఒపీనియన్, వారసత్వ రాజకీయాలకి నేను అగెనిస్ట్. ఒక్క ఇంట్లో 4 5 పదవులు అండి, ఎంపీ ఎమ్మెల్యే ఆ ఇంట్లోనే, మంత్రి ఆ ఇంట్లోనే, దీనికి నేను పూర్తిగా వ్యతిరేకం. సో వారసత్వ రాజకీయాలు, అపార్చునిటీ ఏమంటారంటే మాకు అపార్చునిటీ వచ్చింది, మరి ఆ అపార్చునిటీ దగ్గర కూడా మాకు ఒక అవకాశం వస్తే బాగుంటుంది కదా, మేము కూడా ప్రూవ్ చేసుకుంటాం కదా, అదొకటి.
మూడవది పెట్టుబడి రాజకీయాలు, బిజినెస్ అయిపోయింది. కార్పొరేట్ ఎట్లయిపోయిందంటే సో 100 కోట్లు ఒక 200 కోట్లు ఉంటే కానీ ఈరోజు ఎంపీలు ఎమ్మెల్యేలు పోటీ చేయడానికి అర్హత లేదన్నట్టుగా భావించడం. సో మూడోది రాను ఇట్లనే చేసిరు అనుకోండి, ఇప్పుడు కన్సల్టెన్సీస్ని పెట్టుకోవడం. ఏదో వీళ్ళని అంటారు కదా, వాళ్ళకి ఏదో ఆయనకు ఒక కన్సల్టెంట్ ఉన్నాడు, ఈయనకు ఒక కన్సల్టెంట్ ఉన్నాడు అని. సో ఈ కన్సల్టెన్సీ ఎప్పుడైతే వచ్చిందో, కన్సల్టెన్సీ మొత్తం పార్టీలను గెలిపించినప్పుడు రేపు రాబోయే కాలంలో అంబానీ కానీ అదానీ కానీ పెట్టుబడులు పెట్టి వారే కన్సల్టెన్సీని పెట్టుకొని రేపు అందరినీ ఫీల్డ్ చేసేసి ఎమ్మెల్యేలని రేపు గెలిచి వాళ్ళే రేపు బిజినెస్ చేసుకొని సహజ వనరులను దోచేసుకుంటే ఎక్కడ పోతున్నాం మనం? అది అవుతుంది చూడండి, కార్పొరేట్ కల్చర్ వస్తుంది పాలిటిక్స్లో. సో ఇప్పుడు రాజకీయ కూలీలే మిగిలిరు ఇక్కడ కింద కూడా నేను ఈ మధ్యకాలంలో కొంత పోరాటం చేస్తూ ఉన్నాను. ఇప్పుడు రాజకీయ కూలీలు అంటే ఇప్పుడు బహిరంగ సభలు కానీ పొలిటికల్ ఉన్నప్పుడు సభలు సమావేశాలు కానీ డబ్బులు ఇస్తే కానీ ప్రజలు రావట్లేదు. 300-500 ట్రావెలింగ్ ఖర్చు ఎక్స్పెన్సెస్. ఇంతకుముందు వాజ్పేయి వస్తుండంటే మేము కాలేజ్ డుమ్మ కొట్టిపోయి వినేది, అద్వానీ వస్తుండంటే పోయేది, ఇందిరాగాంధీ వస్తుందంటే పోయేది. సో కొంతమేరకు సమ్మోహన శక్తి ఎన్టీ రామారావు గారు వస్తున్నారంటే, కేసీఆర్ గారు ఉద్యమకాలం ఎక్కడికి పోయినా జనాలు వాలంటీర్గా వచ్చేటటువంటి ఇటువంటి నాయకులను కూడా మనం చూసాం. కానీ అన్ఫార్చునేట్గా ఇప్పుడు ఏమవుతుందంటే డబ్బులు ఇస్తే కానీ ప్రజలు వస్తలేరు. మాకు బాగా గుర్తుంది, నేను రంగారెడ్డి జిల్లా తెలుగు విద్యార్థి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు బస్ ఛార్జీలు 5 పైసలు పెంచితే కూడా ఉద్యమాలు చేసినాం. మెస్ ఛార్జీలు ₹1 పెంచినా పావులా పెంచినా చేసినాం, పెట్రోల్ ధరలు పెంచినా చేసినాం. కానీ ఇప్పుడు ప్రజలు ఎవరు రావట్లేదు. అసలు ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నప్పుడు పోరాటాలు చేద్దామంటే కూడా వారికి కొంత మేరకు అన్ని సౌకర్యాలు మేము ఏర్పాటు చేస్తే తప్ప రావట్లేదు. ఇంకా అదే కాదు, మొత్తం మీడియా కూడా మాకు లోకల్ స్ట్రింగర్స్ కూడా ఎంత ఇబ్బందికరంగా ఉందంటే ఒక ప్రోగ్రామ్ చేయాలంటే భయం అవుతుంది. అక్కడ 30-40 మంది వస్తారు, మైకులు పడతారు, వారిని మేము అన్ని విధాలుగా చూసుకోవాల్సిన పరిస్థితి. నేను ఇంత బహిరంగంగా మాట్లాడుతున్నాను ఎందుకంటే నాకు భయం లేదు, అయితే లీడర్ అవుతాం లేకపోతే కామ్, ఏదో ఇంత 3 పూటలు తింటాం బ్రతుకుతాం వెళ్ళిపోతాం, మనకి ఇచ్చినటువంటి పీరియడ్ భగవంతుడు ఇక్కడ ఎంత ఇస్తాం. కానీ జెన్యూన్గా ఇప్పుడు నేను ఒక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడుతున్నాం, ఓ ప్రోగ్రామ్ చేస్తాం, అప్పుడు కూడా ఇవన్నీ మెయింటెనెన్స్ చేయాల్సి వస్తుంది, డబ్బులతో కూడుకుని. ఒక బీసీల ఆశయం కోసం నాకు లేకున్నా ఇంట్లో డబ్బులు లేకున్నా నేను రోడ్డు మీదకి వచ్చి ఒక 10 మందిని పోగేసుకొని ఒక ధర్నా చేయాలని ఒక ప్రజల సమస్య మీద చేస్తా. ఆ సమస్య కూడా కవరేజ్ కావాలంటే కొంత ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి. మీరు నర్భగర్భ వాక్యాలు అన్నాను కాబట్టి నేను అన్ని వ్యవస్థలను అంటా ఉన్నాను, పొలిటికల్ వ్యవస్థ కావచ్చు, బ్యూరోక్రసీ కావచ్చు, ఫోర్త్ పిల్లర్ అయిన మీడియా కావచ్చు. సో అన్నీ కూడా కమర్షియల్ అవుతా ఉన్నాయి. సో కాబట్టి రేపు రాబోయే కాలంలో రాబోయే తరాలకు మాత్రం కొంత ఇది ఎక్కడ పోతుందో ఈ ప్రైవేటిజం అనేది చాలా మార్పు తథ్యం, అంటే మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఎక్కడో ఒక చోట మాత్రం స్టార్ట్ అవ్వాలి. సో అందుకే మనలాంటి వాళ్ళం కొంత డేర్గా నష్టపోయిన ప్రతి రిఫార్మర్కి కొన్ని కష్టాలు ఉంటాయి, ఇటువంటి మాట్లాడినప్పుడు కష్టాలు ఉంటాయి, వాటిని ఫేస్ చేసుకొని అట్లీస్ట్ వాయిస్ అన్నది ఇవ్వగలిగితే ఎక్కడో దగ్గర హోప్ అన్న ఉంటుంది మిగిలి. బట్ ట్రూ అండి, అప్రిషియేట్, చాలా జెన్యూన్గా చెప్పారు. రియలీ అప్రిషియేట్ యువర్ స్టేట్మెంట్స్. మీరు అన్నట్టుగా అంటే ప్రతి దగ్గర అంటే మనీతోని క్యాల్కులేషన్, మనీతోని కొలవటం అయిపోతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. హోమ్ మినిస్టర్ దగ్గరికి మేము లోపలికి పోయి బయటికి వెళ్తే, హోమ్ మినిస్టర్ అంటే పోలీస్ వ్యవస్థ, బయటికి వెళ్తే గన్మెన్లు మా ఎంబడి ఉరికొస్తారు. ఇక నేను అన్నీ చెప్పేస్తాను మీరు అడిగినారు కాబట్టి, ఎందుకంటే నాకు పొలిటికల్గా అవుతాను కాను అనే ఒక ధైర్యం నాకు ఉంది కాబట్టి. సో డెఫినెట్గా నేను సర్టెన్ పీరియడ్ గురించే భూమి మీదకి వచ్చాను కాబట్టి నన్ను ఎవరు ఆపలేరు. నేను ట్రూత్ మాట్లాడుతాను. రేపు నేను వెళ్ళేటప్పుడు దేవుడు ఆల్రెడీ రిమోట్ కూడా మన దగ్గర పెట్టలేదు, నడుముకు మానవ బాంబు పెట్టి భూమి మీదకి పంపిండు, ఆయన కొట్టగానే వెళ్ళిపోతాం. ఇక దీని గురించి ఇన్ని పెద్ద ఏషాలు కట్టాల్సినటువంటి అవసరం లేదు. అసలు నాకు ఆశ్చర్యం వేస్తుంటుంది, నేను పోయిందే హోమ్ మినిస్టర్ దగ్గరికి, ఆడ ఎటువంటి లబ్ధి కూడా చేకూరలేదు, జస్ట్ నమస్తే పెట్టి విజ్ చేసి వస్తాము, బయటికి ఉరుకొస్తారు డబ్బులు. ఇవన్నీ కూడా వ్యవస్థలో ఎక్కడో దగ్గర మరి ఐపీఎస్లు ఐఏఎస్లు చదివిన వాళ్ళు పట్టించుకోవాలండి. ఫౌండేషన్ ఎడ్యుకేషన్ దగ్గర వాళ్ళకి కొంచెం అవగాహన, అంటే కైండ్ ఆఫ్ ఎక్స్పోజర్. నేను ఏమంటానంటే ప్రభుత్వ ఉద్యోగం ఉంటుంది, మళ్ళీ లంచం అడుగుతారు. అసలు నీకు ఉద్యోగం వచ్చినాక నిరుద్యోగి నీ దగ్గర పనికి వస్తాడు, కాయ కష్టం చేసుకుంటాడు నీ దగ్గరకు వస్తాడు, మళ్ళీ వాని దగ్గర నువ్వు బిక్కత ఉద్యోగము రాక వచ్చి నీ దగ్గరికి పనికి వస్తే వాడిని ఇంకా నువ్వు పీడించుకుంటే నువ్వు ఉద్యోగం భద్రత ఉంది కదా నీకు. సో కాబట్టి బ్యూరోక్రసీ చాలా మారాలి. సో ఈ ఎర్రింగ్ అఫీషియల్స్ మీద చర్యలు తీసుకునేటటువంటిది, శిక్షించేటటువంటిది లేదు. నిన్న ఆఫీసర్ అదేం మంచి పద్ధత, ఎన్ని 100 కోట్లు అంటే ఆ నోట్ల కట్టలు చూస్తుంటే ఆ ఒక ఇల్లే ఒక బ్యాంక్ లాగా కనిపిస్తుంది. మరి ఇవన్నీ కూడా రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు, గాజులు దొడుక్కున్నారు. అసలు ప్రభుత్వంలో పరిపాలకులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడో దగ్గర చర్యలు జరిగితే ఇంకోటి చేయకుండా ఉంటారు కదా. డెఫినెట్గా అవినీతికి వ్యతిరేకంగా కానీ, తర్వాత అన్యాయానికి గురవుతున్నటువంటి పక్షాలకు కానీ, మైనార్టీగా ఉన్నటువంటి జనాలకు కానీ,
నోరు లేని జీవులకు కానీ మనం సపోర్ట్ ఇవ్వాల్సిందే. ఎక్కడో దగ్గర నోట్లకు ఒక్కడన్నా ఉండాలి, ఆ భావజాల వ్యాప్తి జరగాలి. నాకు ఆ ఆపర్చునిటీ ఇచ్చి నన్ను చెప్పుకునే శక్తి, ధైర్యం TV9 ద్వారా మీరు కల్పించినందుకు కూడా మీకు ధన్యవాదాలు. ట్రూ. అంటే శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా అంటే ఆయన మాటలు తీసుకొని కొంచెం యువత స్ఫూర్తి అంటే ఇన్స్పైర్ అయ్యి కొంచెం మార్పుని ఆలోచిస్తే నిజంగా యువత చేయలేనిదంటూ ఏమీ లేదు. కాబట్టి భవిష్యత్ రాజకీయాల్లో ఒక మంచి మార్పును తీసుకొస్తారని ఆశాభావం నేను కూడా వ్యక్తం చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ యువర్ జెన్యూన్ స్టేట్మెంట్స్ అండ్ వాల్యుబుల్ టైం. ఇది ఈరోజు వారిది. చూస్తూనే ఉండండి TV9.